Yeah, last Saturday, Sunday, thought to take block creation session, but today I will take today evening. Okay, for half an hour maximum, 15 minutes actually. So we can discuss on how to create blocks, basic formatting and things. Okay. So last 2 weeks అంతా మనం లైనెక్స్ ప్రాజెక్ట్ ని మాన్యువల్ గా డిప్లాయ్ చేయడము, సర్వర్స్ ట్రబుల్ షూటింగ్, కొన్ని లైనెక్స్ టాపిక్స్ ఇలాంటివన్నీ నేర్చుకున్నాము. అండ్ దిస్ వీక్ వి విల్ కంటిన్యూ ఆన్ షెల్ స్క్రిప్టింగ్. షెల్ స్క్రిప్టింగ్ కూడా లైనెక్స్ లో భాగమే. ఓకే. సో షెల్ స్క్రిప్టింగ్ అంటే లాస్ట్ టైం చిన్న ఇంట్రొడక్షన్ తీసుకున్నాం కదా. ఇట్ ఈస్ జస్ట్ కీపింగ్ ఆల్ ద కమాండ్స్ ఇన్ ఎ సింగిల్ ఫైల్ అండ్ executing the file at once. Okay. సో దీనివల్ల టైం సేవ్ అవుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ సేవ్ అవుతాయి, అండ్ రిపీటెడ్ గా జరిగే టాస్క్ ని మనం ఈజీగా షెల్ స్క్రిప్ట్ ద్వారా రన్ చేయొచ్చు. ఓకే. సో మనం లాస్ట్ వీక్ అంతా చూసాము మాన్యువల్ గా సర్వర్స్ ని కాన్ఫిగర్ చేసేటప్పుడు మన అప్లికేషన్ తో దానికి కొంచెం టైం పడుతుంది, కొన్ని మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంది. షెల్ స్క్రిప్టింగ్ ద్వారా ఆ ఛాన్సెస్ అన్ని ఏమి ఉండదు, డైరెక్ట్ గా మనం రన్ చేయొచ్చు ఈజీగా. ఓకే. సో బట్ ఈ స్క్రిప్ట్స్ ని ఎక్కడ సేవ్ చేయాలి? సో ఈ స్క్రిప్ట్స్ ని కానీ నేను నా ల్యాప్టాప్ లో పెట్టుకున్నాను అంటే ల్యాప్టాప్ ఎనీ టైం క్రాష్ అవుతుంది, అండ్ అది సెక్యూర్ కాదు. నేను రాసిన స్క్రిప్ట్స్ ని వేరే వాళ్ళతో షేర్ చేయాలి అంటే దెర్ షుడ్ బి సమ్ ప్లాట్ఫామ్ ఫర్ కొలాబరేషన్. సో గిట్ అనేది ఉంది మనకు, మనం గిట్ హబ్ చేస్తున్నాం కదా, గిట్ హబ్ లో స్టోర్ చేస్తున్నాం కదా కొంచెం. సో దిస్ ఇస్ ద కామన్ ప్లాట్ఫామ్, కొలాబరేషన్ ప్లాట్ఫామ్. ఓకే. సో బట్ ఇప్పుడు ఇంట్రడక్షన్ ఒకటే తీసుకుందాము. నెక్స్ట్ మళ్ళీ గిట్ హబ్ గురించి ఆర్ గిట్ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఒక 2 or 3 సెషన్స్ చాలా డెప్త్ గా ఉంటుంది. ఇప్పుడు అంత డెప్త్ మనకు అవసరం లేదు. ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ వచ్చేసి స్క్రిప్టింగ్ గురించి నేర్చుకోవడమే. ఓకే. సో ప్రాజెక్ట్స్ లో మల్టిపుల్ పర్సన్స్ ఉన్నప్పుడు, అది డెవలపర్స్ అయినా టెస్టర్స్ అయినా ఎవరైనా కూడా, వాళ్ళందరికీ ఒక కామన్ ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు ఎందుకు కామన్ ప్లాట్ఫామ్ కావాలి? జనరల్ గా ఇప్పుడు అమెజాన్ ఉంది, చాలా మంది షాప్స్ కానీ హోల్సేలర్స్ కానీ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి అందరినీ కనెక్ట్ చేయడానికి. సో గిట్ కానీ గిట్ హబ్ కానీ ఇదేంటి అంటే, గిట్ అనేది ఒక ఇంప్లిమెంటేషన్. లైనక్స్ స్టోర్ వాల్సే క్రియేట్ చేశాడు గిట్ అనేది. లైనక్స్ ఎవరైతే క్రియేట్ చేశారో అతనే గిట్ ని కూడా ఇన్వెంట్ చేశాడు. ఓకే. సో ఇదొక కాన్సెప్ట్, జస్ట్ లైక్ లైనక్స్ కెర్నల్ లాగా ఇదొక కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ని చాలా మంది ఇంప్లిమెంట్ చేశారు. కొంతమంది గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెట్, అజూర్ రెపోస్, AWS కోడ్ కమిట్. సో ఇవన్నీ గిట్ యొక్క ఇంప్లిమెంటేషన్స్. మోస్ట్లీ సేమ్ ఉంటుంది 99%. జస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కమాండ్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. ఓకే. సో మనం గిట్ హబ్ యూస్ చేస్తున్నాము ఇక్కడ. కొన్ని ప్రాజెక్ట్స్ లో గిట్ ల్యాబ్ యూస్ చేయొచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్ లో బిట్ బకెట్ యూస్ చేయొచ్చు, అజూర్ రెపోస్ యూస్ చేయొచ్చు, AWS కోడ్ కమిట్ యూస్ చేయొచ్చు. బట్ ఏది యూస్ చేసినా కూడా 99.9% ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. జస్ట్ ఇక్కడ కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ మాత్రమే కొంచెం చేంజ్ అవుతుంది. ఓకే. సో ఐ హోప్ అందరూ గిట్ హబ్ లో సైన్ అప్ అయ్యారు. అది చాలా ఈజీ, జస్ట్ లైక్ ఫేస్బుక్ అకౌంట్ లాగానే ఉంటుంది. బట్ ఈ గిట్ లోకి మనం ఫస్ట్ థింగ్ రెపోస్ ఒకటి క్రియేట్ చేయాలి. రెపో అంటే ఏంటి? జనరల్ గా రెపో మీనింగ్ వచ్చేసి స్టోరింగ్ సంథింగ్. బట్ ఇక్కడ మనం స్టోర్ చేసేది కోడ్. గిట్ రెపో క్రియేట్ చేసాం కదా అని చెప్పి దానిలో లైక్ వీడియోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు. యాక్చువల్లీ అవసరమైన కోడ్ మాత్రమే చేయాలి. డాక్యుమెంట్స్ కూడా చేయొచ్చు, బట్ అది ప్రాజెక్ట్ అవసరమైన డాక్యుమెంటేషన్ లాగా ఉండాలి. ఓకే. సో రెపాజిటరీ అంటే సో స్టోరేజ్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ మనం కోడ్ ని స్టోర్ చేస్తున్నాం. ఈ గిట్ లో కోడ్ ని స్టోర్ చేయడానికి మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ రెపో. రెపాజిటరీని క్రియేట్ చేయాలి. సో అది సింపుల్. ఇక్కడ వచ్చిన తర్వాత మనం సైన్ అప్ అయిన తర్వాత మన ప్రొఫైల్ పైన క్లిక్ చేశాక మనకి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, న్యూ రెపాజిటరీ. సో ఇక్కడికి వచ్చి నేను ఒక రెపాజిటరీ క్రియేట్ చేయొచ్చు, షెల్ స్క్రిప్ట్.
ఓకే, అండ్ పబ్లిక్. ప్రైవేట్ అంటే ఇంకా కంపెనీస్ ప్రైవేట్ గా క్రియేట్ చేసుకుంటాయి వాళ్ళ రెపాజిటరీస్ ని, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇస్తుంది. సో దట్స్ ఇట్, క్రియేటింగ్ రెపాజిటరీ. ఓకే, క్రియేట్ చేసుకున్న రెపాజిటరీ ఇది వెబ్ లో ఉంది, లైక్ github.com అనే దాంట్లో ఉంది. మన ల్యాప్టాప్స్ లోకి రావాలి అంటే we should do something that is called clone. Clone repo to our laptop. So that like git clone ante another copy అని. ఓకే, సో ఇది క్లోన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ we develop code జనరల్ గా కోడ్ ని డెవలప్ చేస్తాం. కోడ్ ని డెవలప్ చేసిన తర్వాత ఒక 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ల్యాప్టాప్ అయితే కోడ్ ని డెవలప్ చేయడానికి మనకి ఏదో ఒక ఎడిటర్ కావాలి. ఓకే, నోట్ ప్యాడ్ లో ఎడిట్ చేయడం చాలా కష్టం కదా. సో ఇలా ప్లెయిన్ నోట్ ప్యాడ్ తీసుకుంటే ఇక్కడ రాయడం చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ కలర్స్ కానీ యూజర్ ఇంటర్ఫేస్ కానీ ప్రాపర్ గా ఉండదు నోట్ ప్యాడ్ లో, ఎవ్రీథింగ్ ప్లెయిన్ గా ఉంటుంది. ఓకే, సో ఇది కష్టం కాబట్టి జనరల్ గా ఎడిటర్స్ అని ఉంటాయి. సెలెక్ట్ సమ్ ఎడిటర్. సో డెవలపర్స్ అయితే లైక్ జావా డెవలపర్స్ అలాంటి వాళ్ళకి ఆ ఎడిటర్స్ కొంచెం హెవీగా ఉంటాయి, ఎక్లిప్స్ అని ఇంటెలిజే అని, అవి కూడా మనం వాడొచ్చు, బట్ దోస్ ఆర్ హెవీ. సింపుల్ గా పవర్ఫుల్ గా ఉండాలి అంటే మనకి విఎస్ కోడ్ ఎడిటర్, విజువల్ స్టూడియో కోడ్, విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ మైక్రోసాఫ్ట్ నుంచి ఫ్రీ. సో ఇది కొంచెం కలర్ఫుల్ గా మనకు సింటాక్స్ హైలైట్ చేయడం, రాసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ ఇవన్నీ మనకు తెలుస్తుంది అనమాట. సో విఎస్ కోడ్ ఎడిటర్ ని అందరూ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. విఎస్ కోడ్ ఎడిటర్. ఓకే, సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేయండి. అందులో మనం కోడ్ ని డెవలప్ చేస్తాం. కోడ్ ని డెవలప్ చేస్తున్నప్పుడు మన ల్యాప్టాప్ లో మనం విఎస్ కోడ్ యూస్ చేసి కోడ్ ని డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన కోడ్ ని జనరల్ గా ఫస్ట్ థింగ్ స్టేజింగ్ ఏరియా అనే దానిలోకి యాడ్ చేయాలి. సో దీనికి కమాండ్ వచ్చేసి గిట్ యాడ్ ఫైల్ నేమ్. గిట్ యాడ్ డాట్ అని కొడితే అన్ని ఫైల్స్ యాడ్ అవుతాయి. ఓకే, సో వన్స్ స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసిన తర్వాత కమిట్ టు లోకల్ రెపాజిటరీ. సో దీని కమాండ్ వచ్చేసి గిట్ కమిట్
-m మెసేజ్. ఓకే, సో దీని తర్వాత git push origin main. సో ఇవన్నీ డీటెయిల్ గా అర్థం అవ్వాలంటే మనకు గిట్ అనేది ఫుల్ గా డిస్కస్ చేసేప్పుడు తెలుస్తుంది. ఓకే, ఆ టైంలో మనం చాలా డీప్ గా డిస్కస్ చేస్తాం గిట్ గురించి. కావాలంటే మీరు మన ఛానల్లో గిట్ గురించి ఒక 9 సెషన్స్ కూడా ఉన్నాయి, అవి చెక్ చేయండి మీరు ఫ్రీగా ఉంటే ఆ లోపు. బట్ సో ఆ లోపు అంత అవసరం లేదు కాబట్టి నేను ఇలా సింపుల్ గా చెప్తున్నాను. మనం స్క్రిప్టింగ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత గిట్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ స్టేజింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి కోడ్ ని స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేస్తాం. అండ్ స్టేజింగ్ ఏరియా నుంచి లోకల్ రెపో. లోకల్ రెపో నుంచి రిమోట్ రెపో. రిమోట్ రెపో అంటే నథింగ్ బట్ మనం ఇక్కడ github.com లో క్రియేట్ చేసిన రెపోజిటరీ. ఓకే, సో ఎందుకు ఇన్ని రకాలుగా ఉన్నాయి అంటే, సో ఇది రిమోట్ రెపోజిటరీ కదా, ఇది అందరితో షేర్ అయి ఉంటుంది. లైక్ అనదర్ ల్యాప్టాప్, ఇది ఇక్కడ నుంచి దీనిలోకి డైరెక్ట్ గా క్లోన్ చేసుకోవచ్చు వేరే పర్సన్, గిట్ క్లోన్ అని చెప్పేసి. మళ్ళీ అతను దీనిలోంచి చేంజెస్ ని ఇక్కడికి పుష్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ స్టేజింగ్ ఏరియా, మళ్ళీ లోకల్ రెపో, మళ్ళీ రిమోట్ రెపో పుష్ చేసే అప్పుడు. సో దిస్ ఇస్ క్లోనింగ్. క్లోనింగ్ అంటే డౌన్లోడ్ అన్నట్టు. ఓకే, సో ఎందుకు మరి ఇన్ని స్టేజెస్ ని ఫామ్ చేయాలి అంటే, సో ఇంతకు ముందు మనకు ఎస్విఎన్ అని ఉండేది, సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్. ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్. సో డిస్ట్రిబ్యూటెడ్ అవ్వడం వల్ల గిట్ అనేది చాలా ఫాస్ట్ గా పాపులర్ అయిపోయింది. ఇప్పుడు గిట్ ని రీప్లేస్ చేసేది ఏదీ లేదు, గిట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఓకే, ఇంతకు ముందు ఎస్విఎన్ అని ఉండేది, సబ్వర్షన్ కంట్రోల్. సో ఇది సెంట్రలైజ్డ్. సో మనకు తెలుసు సెంట్రలైజ్డ్ వర్సెస్ డీసెంట్రలైజ్డ్ అనేది మనకు బాగా తెలుసు. సెంట్రలైజ్డ్ ఎకానమీ అంటే ఏంటి? ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్ కదా. సెంట్రలైజ్డ్ వల్ల ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీథింగ్ ఢిల్లీలోనే ఉంది. ఓకే, సాఫ్ట్వేర్ కానీ పోర్ట్స్ కానీ, ఒకవేళ సి అనేది లేకపోయినా ఎవ్రీథింగ్ ఢిల్లీలోనే ఉంది అనుకోండి, డెవలప్మెంట్ అంతా అప్పుడేమవుతుంది? ఈజీ టు కొలాప్స్ కదా. సో ఢిల్లీలో వెదర్ చేంజెస్ కానీ పొల్యూషన్ కానీ ఎక్కువ అవుతున్నప్పుడు మీరు సాఫ్ట్వేర్ కానీ పోర్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఫార్మా కానీ ఫైనాన్షియల్స్ కానీ ఎవ్రీథింగ్ ఢిల్లీలో ఉంటే, అది దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకా ఎంటైర్ కంట్రీ ఎఫెక్ట్ అవ్వాలి. ఓకే, సో అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. అదే డీసెంట్రలైజ్డ్ అనుకోండి, డీసెంట్రలైజ్డ్ అయితే ముంబైలో ఇప్పుడు ఫైనాన్షియల్ సిటీ కానీ, మూవీ ఇండస్ట్రీ, కోల్కతాలో పోర్ట్స్, చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్, హైదరాబాద్ లో ఫార్మా, సో ఇట్లంతా బెంగళూరులో ఐటీ, ఇట్లంతా డీసెంట్రలైజ్ చేశాం.
డీసెంట్రలైజ్డ్ వల్ల మీనింగ్ ఏంటి? డిస్ట్రిబ్యూటెడ్ ఎకానమీ కదా. ఒకటి కొలాప్స్ అయినా ఇంకా చాలా ఉన్నాయి సపోర్ట్ చేయడానికి. వన్ కొలాప్స్ నో ప్రాబ్లం, నో ప్రాబ్లం టు కంట్రీ కదా. న్యాచురల్ డిజాస్టర్ వల్ల కానీ వేరే ఏ రీజన్ వల్ల అయినా కానీ కొలాప్స్ అయినప్పుడు. సో ఇంతకు ముందు ఏంటి అంటే గిట్ అనేది ఉండేది. అది ఎలా అంటే ఇది ఒక ల్యాప్టాప్ అనుకుంటే, సో ఇది సెంట్రలైజ్డ్, ఇది రిమోట్ రిపోజిటరీ. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి పుష్ చేయాలి. ఇంక మధ్యలో వేరే ఏది ఉండేది కాదనమాట. సో అప్పుడు దీనికి ఏదైనా ప్రాబ్లం అయిపోయింది అనుకోండి, మనం చేసిన చేంజెస్ అంతా పోతాయి కదా, హిస్టరీ ఆఫ్ చేంజెస్. నేను ఈ ఫైల్ అడిగాను, ఈ ఫైల్ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను, 7:15 క్లాస్ అప్పుడు స్టార్ట్ చేశాను. ఒక ఫైల్ ని నేను డెవలప్ చేస్తున్నా. 20 days బ్యాక్ ఫైల్ నాకు కావాలి అంటే వితౌట్ వర్షన్ కంట్రోల్ ఇస్ ఇట్ పాసిబుల్? 10 minutes బ్యాక్ నేను ఎక్కడ రాశాను ఈ ఫైల్ అనేది తీసుకురండి అంటే అది పాసిబుల్ అవుతుందా? ఆన్సర్ ఇన్ ద చాట్ ప్లీజ్. ఇప్పుడు ఒక ఫైల్ ని మీరు కంటిన్యూస్ గా చేంజెస్ చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ 1 year నుంచి. 6 months బ్యాక్ మీరు ఆ ఫైల్లో ఏం చేంజెస్ చేశారు అనేది నాకు తీసుకురండి అంటే ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? సో మనం ఏం ట్రాక్ చేయట్లేదు కదా ఎవ్రీడే, ఎక్కడ ఏది రాస్తున్నాము, ఏ డేట్ లో ఎందుకు రాసాము అనేది మనం ఎక్కడ చేంజెస్ చేసామనేది ఎక్కడ ట్రాక్ చేయట్లేదు. బట్ మనకు ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్షన్ కంట్రోల్ అనేది మీరు చూసే ఉంటారు, మనం ఆండ్రాయిడ్ చేస్తున్నప్పుడు ఒకరు ఒక వర్షన్ యూస్ చేస్తారు, ఇంకొక వర్షన్ యూస్ చేస్తారు కదా. సో బేసిక్ గా మనం చేసేది ఏంటి, వర్షన్ కంట్రోల్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎందుకు అది హిస్టరీ ఆఫ్ చేంజెస్? నీడ్ టు మెయింటైన్ మల్టిపుల్ వర్షన్స్. సో ఇప్పుడు నేను విండోస్ 11 యూస్ చేస్తున్నాను, కొంతమంది విండోస్ 10 యూస్ చేస్తూ ఉండొచ్చు. విండోస్ 10 లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారు, విండోస్ 10 కోడ్ తీసుకుంటారు. విండోస్ డెవలపర్స్ విండోస్ 10 కోడ్ తీసుకొని దాంట్లో ఫిక్సెస్ చేసి రిలీజ్ చేయాలి. ఓకే, సో మల్టిపుల్ వర్షన్స్ ని మెయింటైన్ చేయాలి అంటే ఐ నీడ్ టు ట్రాక్ ద చేంజెస్. ఓకే, why I change, when I change, who change, ఎవరు చేంజెస్ చేశారు. ఈ లాగ్ అంతా మనకు కావాలి. ఎందుకు కావాలి, ఇప్పుడు ఒక మిస్టేక్ జరిగింది, అది వెళ్ళిపోయింది ప్రొడక్షన్ లోకి, లైక్ మైక్రోసాఫ్ట్ క్రౌడ్ స్ట్రైక్ లాగా. అప్పుడు ఏం ప్రీవియస్ దానికి నేను తీసుకెళ్ళాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 20th December we deployed application into production. 21st December ఒక ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 19th December వరకు ఏ కోడ్ ఉందో దానికి రీస్టోర్ చేయాలి. ఓకే, అప్పుడే వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, ఈ చేంజెస్ అన్నిటిని తీసేసి 19th December లో ఏ కోడ్ ఉందో దాన్ని ఇమీడియట్ గా రీస్టోర్ చేస్తారు. ఓకే, అప్పుడు ఇదేంటి, ఇది ఫెయిల్యూర్ అయింది, ఇది ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి అనేది రూట్ కాజ్ అనాలిసిస్ అనేది తర్వాత చేస్తారు. ఓకే, ఆ రూట్ కాజ్ అనాలిసిస్ చేసేటప్పుడు అసలు ఈ చేంజెస్ ని ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఎవరెవరు చేంజెస్ చేశారు, దీంట్లో ఏంటి మిస్టేక్స్ అనేది మళ్ళీ కంప్లీట్ రూట్ కాజ్ అనాలిసిస్ చేసి దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. బట్ ఆ లోపు దీన్ని రీస్టోర్ చేస్తారు బిజినెస్ డౌన్ అవ్వకుండా ఉండడానికి.
సో ఇలా అంతా మనకు సపోర్ట్ చేయాలి అంటే ఈ హిస్టరీ ఆఫ్ చేంజెస్, ఈ వర్షన్ కంట్రోలింగ్, ఎవరు ఎప్పుడు చేంజెస్ చేశారు, ఇదంతా చాలా అవసరం అనమాట. ఓకే. అండ్ కొలాబరేషన్ ఎందుకు అవసరం? మీరు జనరల్ గా ఆలోచించండి. ఏదైనా ఒక పర్సన్ ఉన్నప్పుడు కొలాబరేషన్ అనేది అవసరం లేదు, రైట్? ఒక పర్సన్ ఉన్నప్పుడు అతనికి ఏం కొలాబరేషన్ అవసరం లేదు. ఇద్దరు ఉన్నప్పుడు ఓకే, ఒకరికొకరు కమ్యూనికేట్ అవుతారు. ముగ్గురు ఉన్నప్పుడు, నలుగురు ఉన్నప్పుడు సో ఇప్పుడు ఏంటి, వీళ్ళందరూ ఒకరితో ఒకరు కొలాబరేట్ అవ్వడం ఈజీనా? ఇతను ఏదైనా చేంజెస్ చేసినప్పుడు ఇతనికి చెప్పాలి, మిగతా వాళ్ళకి ఇతనికి చెప్పాలి. ఒకవేళ కోడ్ లో చేంజెస్ చేసినప్పుడు ఇతనికి చెప్పాలి. ఇలా ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు కొలాబరేట్ అవ్వడం చాలా కష్టం. సో దీనికోసం ఏమొస్తుంది, జనరల్ గా మనం చూస్తుంటాం యూబర్ గానీ, యూబర్ గానీ, అండ్ దెన్ ఓలా గానీ, ఇవన్నీ ఏంటి, వీళ్ళందరి పర్సన్స్ కి ఒక మీడియేషన్ ప్లాట్ఫామ్ అది. అండ్ ఒక కొలాబరేషన్ ప్లాట్ఫామ్. సో మనం యూబర్ తో కనెక్ట్ అయింటాం. సో ఇటు సైడ్ యూబర్ క్యాబ్ వాళ్ళతో కనెక్ట్ అయింది. సో అమెజాన్ కూడా అంతే, ఇవన్నీ మీడియేషన్ ప్లాట్ఫామ్. బుక్ మై షో కానీ, మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. మనం అన్ని ఆ ప్లాట్ఫామ్స్ కి అప్డేట్ చేస్తూ ఉంటే ఆ ప్లాట్ఫామ్ మిగతా వాళ్ళకి అప్డేట్ చేస్తుంది. వర్షన్ కంట్రోల్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఫర్ కొలాబరేషన్. మనం చేంజెస్ ని ఇక్కడికి పుష్ చేస్తాం, మిగతా వాళ్ళు పుల్ చేస్తారు. ఓకే. సో మెయిన్ గా ఈ పర్పస్ కోసం మనకు వర్షన్ కంట్రోల్ అనేది అవసరం. ఈ వర్షన్ కంట్రోల్ రెండు ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. అది సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్. సెంట్రలైజ్డ్ అన్నప్పుడు ఇది ఆర్కిటెక్చర్, ల్యాప్టాప్, రిమోట్ రెపో. ఈ రిమోట్ రెపోకి ఏదైనా ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు హిస్టరీ ఆఫ్ చేంజెస్ అన్ని పోతాయా? పోవా? సో మనం ప్రతి చేంజ్ ని ఇలా లాక్ చేయాలన్నమాట. ఎవరు చేంజెస్ చేశారు, ఎప్పుడు చేంజెస్ చేశారు, ఎందుకు చేంజెస్ చేశారు, వీటన్నిటిని మనం చేసి రిమోట్ రెపోకి ఇస్తూ ఉంటే, ఈ రిమోట్ రెపో దాన్ని ఎప్పుడైనా ప్రాబ్లం అయ్యి సర్వర్ క్రాష్ అయింది అంటే ఇక మొత్తం హిస్టరీ అంతా పోయినట్టే. అప్పుడు దీన్ని ప్రతిరోజు కేర్ఫుల్ గా బ్యాకప్ తీసుకొని అవన్నీ చేయాలి. అదొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ. బట్ ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఎందుకు చేంజెస్ చేశాను, ఏం చేంజెస్ చేశాను, అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట, ఈ లోకల్ రెపోలో. సో దిస్ ఈస్ ఆల్ ఇన్ మై ల్యాప్టాప్ యాక్చువల్లీ. దిస్ ఈస్ ఆల్ లోకల్ ఎన్విరాన్మెంట్. అంటే నా ల్యాప్టాప్ అన్నట్లే. సో మనం గుడ్డిగా ఒక మీడియేషన్ ప్లాట్ఫామ్ ని నమ్మకూడదు, రైట్? సో మనం ఏం చేయాలి, వీళ్ళకి ఏదైనా అప్డేట్ చేసే ముందు మనం కూడా లాగ్ చేసుకోవాలి కదా. ఇక్కడ వీళ్ళకి యాప్ లో ఏంటంటే, వీళ్ళ యాప్ లో వీళ్ళకి అన్ని డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. మనం ఎన్ని రైడ్స్ తోలేము, ఎంత మనీ వచ్చింది, అదంతా. ఎందుకంటే గుడ్డిగా నేను యూబర్ నమ్మేసి అసలు ఎలాంటి లెక్కలు నా దగ్గర పెట్టుకోకుండా యూబర్ ఎంత చెప్తే అంత అనేది, దట్ ఈస్ నాట్ రైట్. మనం కూడా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనం కూడా రాసుకుంటాం కదా, ఒక చిన్నది మన దగ్గర ఉండే నోట్బుక్స్ లో మనం ఏ రోజు ఇచ్చాము, ఎంత ఇచ్చాము అనేది, జస్ట్ ఫర్ అనదర్ కాపీ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్.
సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ రిమోట్ రిపోజిటరీలోకి మీరు అన్ని చేంజెస్ ని పుష్ చేసేటప్పుడు ఈ రిమోట్ రిపోజిటరీకి ఏదైనా ప్రాబ్లం అయితే అప్పుడు ఏం జరుగుతుంది? మన దగ్గర ఒక కాపీ ఉంది కదా, దిస్ ఇస్ లోకల్ రెపో. దీంట్లోంచి ఈజీగా రీస్టోర్ చేయొచ్చు. రైట్? సో ఈ రిమోట్ రిపోజిటరీకి ఒక 100 మంది డెవలపర్స్ కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఈ రిమోట్ రెపో అండ్ 99 ల్యాప్టాప్స్ కూడా డిస్ట్రాయ్ అయినా అట్ ఏ టైమ్ ఒక్క ల్యాప్టాప్ సరిపోతుంది. ఎందుకంటే ఆ ల్యాప్టాప్ లో ఈ మొత్తం కాపీ ఉంటుంది మళ్ళీ. దట్ ఈస్ కాల్ దిస్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇదే కాపీ అన్నిట్లలో ఉంటుంది. అప్పుడు అన్నిటికీ ప్రాబ్లం అయినా జస్ట్ ఒక్క ల్యాప్టాప్ సరిపోతుంది మొత్తం రీస్టోర్ చేయడానికి. ఎవ్రీథింగ్ మొత్తం ఉంటుంది కాపీ. సో అందుకనే దీన్ని డిస్ట్రిబ్యూటెడ్ అంటున్నాం. ఇది ఒక ఆర్కిటెక్చర్ స్టైల్ అంతే, డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ అండ్ సెంట్రలైజ్డ్ ఆర్కిటెక్చర్. సో ఇది నాట్ ఓన్లీ గిట్ అనమాట, ఇది అన్ని ఫాలో అవుతుంది. సో మనం ఏదైనా ఒక టెక్నాలజీ కానీ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు సో యూ షుడ్ థింక్ ఇన్ జనరల్ వే. ఓకే, సో అది చూస్తారు మీరు ఎలాగో. సో ఈ రిమోట్ రెపోలో ఏదైతే ఉంటుందో ఈ లోకల్ రెపోలో కూడా అదే ఉంటుంది, లాగ్ అయి ఉంటుంది క్లియర్ గా. అండ్ ఈ స్టేజింగ్ ఏరియా అనేది ఎందుకు అంటే ఇది ఒక లాంచ్ ప్యాడ్ లాంటిది అనమాట. ఇస్రోలో లాంచ్ ప్యాడ్ ఎలా అయితే ఉంటుందో, మన రాకెట్ ని ఒక లాంచ్ ప్యాడ్ కి తీసుకెళ్లి ఎలా అయితే లాంచ్ చేస్తామో, మన కోడ్ ని ఫస్ట్ ఈ స్టేజింగ్ ఏరియాలోకి పంపించి ఇక్కడ నుంచి లోకల్ రెపోకి కమిట్ చేసి ఇక్కడ నుంచి రిమోట్ రెపోలోకి పంపిస్తాం. కమిట్ అంటే మీనింగ్ ఏంటి? వీఆర్ కమిటెడ్ టు సంథింగ్ అన్నట్టు. సో డైరెక్ట్ గా కమిట్ చేయకుండా ఈ స్టేజింగ్ ఏరియా అనేది టెంపరీ ఏరియా అని కూడా అంటారు. మీనింగ్ ఏంటి? దీంట్లోకి ఫస్ట్ అనదర్ ఛాన్స్ మీకు చేంజెస్ చేసుకోవడానికి. ఫస్ట్ ఇక్కడికి సేవ్ చేసి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ చేంజెస్ చేసుకోవచ్చు. బట్ వన్స్ లోకల్ రిపోలోకి కమిట్ అయిపోయింది అంటే దట్ మీన్స్ యు ఆర్ డన్. ఓకే, సో అలా కమిట్ అవ్వకుండా ఇంకొక ఆప్షన్ మీకు చెక్ చేసుకోవడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికంటే ముందు కొంచెం టైము, కొంచెం టెంపరీ ఏరియా అనమాట. ఓకే, సో ఇది డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ వర్షన్ కంట్రోల్ యొక్క అడ్వాంటేజెస్. సో ఇక మనకు మ్యాండేటరీ గిట్ అనేది ప్రతి ఒక్కరికి, డెవలపర్స్ అయినా, టెస్టర్స్ అయినా, డెవాప్స్ ఇంజనీర్స్ అయినా, ఎవరికైనా కూడా, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా, ఎవరైతే స్క్రిప్ట్స్ డెవలప్ చేస్తుంటారో వాళ్ళందరికీ గిట్ అనేది మ్యాండేటరీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను రెపోని క్రియేట్ చేశాను కదా, ఈ రెపోని క్లోన్ చేయాలి ఫస్ట్. సో మీరు ఎక్కడైతే మీ ఫోల్డర్ ఉందో, మన ఫోల్డర్ ఒకటి ఫిక్స్ చేసుకుని ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళండి. నేను ఇక్కడ ఫిక్స్ చేసుకున్నాను. ఇక్కడ గిట్ క్లోన్ యూఆర్ఎల్, హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్. ఓకే, హెచ్టిటిపిఎస్ యూఆర్ఎల్. సో ఏమంటుంది? ఎంటీ రిపోజిటరీని క్లోన్ చేశారు అంటుంది. యా ఫైన్, ఎంటీ రిపోజిటరీనే కదా. ఇప్పుడు నేను సిడి షెల్ లోపలికి వెళ్తే ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుందా? నార్మల్ ఫోల్డర్ కి గిట్ రెపోకి ఉండే డిఫరెన్స్ ఏంటి మీకు క్లియర్ గా? ఇది ఒక్కటే. దీన్ని బ్రాంచింగ్ అంటారు. ఈ బ్రాంచింగ్ మనం నెక్స్ట్ గిట్ సెషన్స్ లో డిస్కస్ చేద్దాం. సో నార్మల్ ఫోల్డర్ కి గిట్ రెపోకి ఉండే మెయిన్ డిఫరెన్స్ ఇది డాట్ గిట్ అనేది.
ఇది ఉంటే ఇది ఇలా చూపిస్తుంది. ఇది హిడెన్ డైరెక్టరీ డాట్ గిట్ అనేది. సో ఇంతే, దిస్ ఈజ్ ఆల్సో ఎ ఫోల్డర్. షెల్ స్క్రిప్ట్ అనేది కూడా ఒక ఫోల్డర్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనిలోంచి తీసేసాను అనుకోండి. ఇప్పుడు చూడండి, దిస్ బికమ్స్ నార్మల్ ఫోల్డర్. ఓకే, నేను మళ్ళీ ఒకసారి క్రియేట్ చేస్తాను, మళ్ళీ క్లోన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను డాట్ గిట్ రిమూవ్ చేసేసాను కదా. గిట్ క్లోన్, సారీ, గిట్ క్లోన్ రిపోజిటరీ సిడి షెల్ స్క్రిప్ట్. సో చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ నేను షెల్ స్క్రిప్ట్ అనే ఒక రెపోలో ఉన్నాను కదా. సో if you are seeing this, then you can call this as git repo. ఇక్కడ నేను మళ్ళీ ఇలా చేయొచ్చా? ఇలా చేయొచ్చా? సో కొంతమంది మన సెషన్స్ లో వాళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్తారు, అంటే ఒక దాంట్లో ఒకటి అలా చేసుకుంటూ వెళ్తారండి. దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. ఒక రెపోజిటరీలోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక రెపోజిటరీని క్లోన్ చేయకూడదు. ఓకే, ఒకసారి మనం క్లోన్ చేసాము అంటే ఇంకా దట్స్ ఇట్. అదే ఫోల్డర్ లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోల్డర్ అట్లా అంతా చేయకూడదు అనమాట. నౌ దిస్ ఇస్ గిట్ రెపో, యు ఆర్ ఇన్సైడ్ గిట్ రెపో. సో ఇప్పుడు మనము విజువల్ కోడ్ డౌన్లోడ్ చేసాం కాబట్టి మీరు విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ చేసి ప్రీవియస్ బ్యాచెస్ Ctrl+ జూమ్. ఓకే, మీకు ఇలా వస్తుంది. Ctrl+ కొడితే జూమ్ అవుతుంది, Ctrl- కొడితే జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్. ఇలా ఇక్కడ వస్తుంది ఫైల్లో ఓపెన్ ఫోల్డర్. ఓపెన్ ఫోల్డర్ లో మీ ఫోల్డర్ లోకి వెళ్ళండి, మీరు ఎక్కడైతే ఈ రెపోస్ అన్నిటిని మెయింటైన్ చేస్తున్నారు. ఈ రెపోస్ సెలెక్ట్ చేసుకొని ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ ఫోల్డర్. ఓపెన్ ఫోల్డర్ దిస్ పీసీ. మీ రెపోస్ అన్ని ఒక దగ్గర ఉంటాయి కదా ఒక ఫోల్డర్ లో, ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఉందా? యా, సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇలా వస్తుంది. Ctrl+P. ఓపెన్ ఫోల్డర్, రెపోస్. ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. ఇలా వస్తుంది మీకు సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఈ రెపోస్ అనే ఫోల్డర్. ఇక్కడ గిట్ రెపోస్ అన్ని ఉన్నాయి. ఈ ఫోల్డర్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఓకే, షెల్ స్క్రిప్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఓకేనా, ఇక ఇక్కడ నార్మల్ గా దిస్ ఇస్ ఫోల్డర్ కాబట్టి నేను ఇక్కడ 01 హలో వరల్డ్, సో ఇలా రాస్తున్నాను. .sh అనేది షెల్ స్క్రిప్ట్.
సో మీ ఫైల్స్ అన్ని .sh తో సేవ్ చేయాలి, షెల్ స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్. ఓకే, సో ఫస్ట్ లైన్ ఇది ఉండాలి, /bin/bash. ఎందుకు ఉండాలి? దీన్ని షిబాంగ్ అంటారు. సో వాట్ ఈస్ షిబాంగ్ అని కూడా క్వశ్చన్ వస్తుంటుంది. సో మీకు గుర్తుందా నేను విచ్ ఎల్ఎస్ అని కొడితే ఏం ప్రింట్ అయ్యేదో? /bin/ls అని వచ్చేది. మనం డిస్కస్ చేసాం కదా లాస్ట్ సెషన్ లో, లైనక్స్ ఫోల్డర్ స్ట్రక్చర్ లో బైనరీ కమాండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి /bin అనే దాంట్లో. ఓకే, సో ఇక్కడ మనం /bin ఇక్కడ ఎందుకు ఇచ్చామంటే ఇది, సో ఇది షిబాంగ్ అనమాట. ఇప్పుడు నేను షెల్ స్క్రిప్ట్ రాస్తున్నా కదా అని చెప్పేసి లోపల నా ఇష్టం వచ్చిన కమాండ్స్ ఇచ్చేసాను అనుకోండి, సో దేర్ షుడ్ బి సమ్ వన్ టు ఎగ్జిక్యూట్ దో స్క్రిప్ట్స్ కదా, రైట్ ఆర్ రాంగ్ అనేది చెక్ చేయడానికి. సో అది ఇదే ఈ షిబాంగ్. it should be the first line of the code. First line of shell script. It is the interpreter. అంటే మీరు రాసిన కమాండ్స్ అన్నిటినీ షెల్ స్క్రిప్ట్ లోపల ఇంటర్ప్రెట్ చేసి రైట్ ఆర్ రాంగ్ గా చెక్ చేసుకుంటున్నారు. టు ఎగ్జిక్యూట్ ద కమాండ్స్ ఇన్సైడ్ షెల్ స్క్రిప్ట్. కమాండ్స్ అండ్ సింటాక్స్. ఓకే, సో దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయి జనరల్ గా. కొంతమంది ఇంతకు ముందు /bin/sh అని ఇట్లా చాలా ఉన్నాయి, బట్ అన్ని కలిపి ఇప్పుడు బ్యాష్ అయిపోయింది అనమాట. ఇంతకు ముందు డిఫరెంట్ షెల్స్ ఉండేవి. సో దాన్ని C షెల్ అని, K షెల్ అని, Z షెల్ అని, జస్ట్ ఒక డిఫరెంట్ థింగ్స్ అనమాట. ఇవన్నీ ఇలా డిఫరెంట్ గా ఉండేటివి ఇంతకు ముందు, జస్ట్ షెల్ అని. సో వీటన్నిటిని తీసుకొచ్చి ఇప్పుడు బ్యాష్ అని క్రియేట్ చేశారు. మీరు ఇలా రాసిన ఇలా రాసిన రెండు సేమ్. ఓకే, సో జనరల్ గా ఇలా రాస్తాం. సో దీని తర్వాత మీరు ఇంకెక్కడ హ్యాష్ రాసినా అది కమెంట్స్ అని మీనింగ్. ఓన్లీ ఫస్ట్ లైన్ లో మాత్రమే కమెంట్స్ కాదు. దిస్ లైన్ ఈస్ కమెంటెడ్. ఓకే, ఇప్పుడు నేను ఎకో హలో వరల్డ్ అని రాస్తాను. ఓకే, Ctrl+S ఫర్ సేవ్. మీరు ఇక్కడ ఆటో సేవ్ పెట్టుకోండి. ఆటో సేవ్ అంటే ఆటోమేటిక్ గా సేవ్ అవుతుంటుంది, అదర్వైజ్ Ctrl+S. ఓకే, సో ఇప్పుడు నా స్క్రిప్ట్ నేను డెవలప్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? స్టేజింగ్ ఏరియాకి అండ్ లోకల్ రెపోకి కమిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఒక చిన్న చేంజెస్ చేస్తాను నా దాంట్లో, ఇది మీకు అవసరం లేదు. పాసింగ్ ద స్క్రీన్. .git. ఓకే, సో స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయాలి చేంజెస్ ని. ఇక్కడ మీరు వచ్చి చూసారంటే చూడండి, ఇక్కడ గిట్ స్టేటస్. సో ఏమంటుంది అది? సో మీరేదో ఒక ఫైల్ రాశారు, అది నా ట్రాకింగ్ లోకి లేదు. గిట్ యాడ్ అండ్ ఫైల్ ఈ కమాండ్ రన్ చేయండి, ఓకే, మీరు స్టేజింగ్ ఏరియాలోకి తీసుకురావడానికి అంటుంది. సరే, నేను గిట్ యాడ్ 01 hello world dot అని ఇచ్చాను. ఏంటి స్టేటస్?
చేంజెస్ టు బి కమిటెడ్. ఓకే. మీరు ట్రాకింగ్ ఏరియాలోకి తీసుకొచ్చారు. ఇక ఆ చేంజెస్ ని కమిట్ చేయాలి. కమిట్ చేయాలి అంటే గిట్ కమిట్ -m మెసేజ్ ఇస్తున్నా నేను. ఎందుకు కమిట్ చేస్తున్నాను అనేది. హలో వరల్డ్ స్క్రిప్ట్ యాడెడ్. సో ఇప్పుడు ఇదేమంటుంది? కమిట్ చేస్తున్నారంటే ఏంటి? ఇందాక మనం చెప్పాం కదా! వై యూ ఆర్ కమిటింగ్, వెన్ యూ ఆర్ కమిటింగ్, వాట్ యూ ఆర్ కమిటింగ్. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కావాలి. సో ఎవరు కమిట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలియాలి. లేకపోతే ఎవరు ఏం చేశారనేది ట్రాకింగ్ ఉండదు. సో అదేమంటుంది? ప్లీజ్ టెల్ మీ హూ యూ ఆర్. మీరెవరు అని చెప్పమంటుంది. మీ ఈమెయిల్ ఐడీ ఏంటి? మీ యూజర్ నేమ్ ఏంటి? సో ఈ కమాండ్స్ రన్ చేయాలి ఇక్కడ. ఓకే. info@joindevops.com ఇస్తుంది. తర్వాత మీ యూజర్ నేమ్ కూడా ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు నేను కమిట్ చేస్తున్నా సేమ్ మెసేజ్. ఇప్పుడు మీరు గిట్ లాగ్ అని చెక్ చేస్తే ఇక్కడ చూడండి, ఎవరు లాగ్ చేశారు, వాళ్ళ ఈమెయిల్ ఐడి ఏంటి, ఎప్పుడు లాగ్ చేశారు, ఎందుకు లాగ్ చేశారు, మొత్తం వచ్చిందా ఇన్ఫర్మేషన్ ఇక్కడ? ఇప్పటి వరకు ఈ చేంజెస్ లోకల్ గా ఉన్నాయా, రిమోట్ కి కూడా వెళ్ళాయా? సో లోకల్ గానే ఉన్నాయి. సో నా పాటికి నేను డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. పక్కన వేరే వాళ్ళకి దాన్ని షేర్ చేయాలి అంటే సో నేను దీన్ని రిమోట్ లోకి పుష్ చేయాలి. అంటే ఇక్కడికి పుష్ చేయాలి. సో పుష్ చేయాలంటే కమాండ్ గిట్ పుష్ ఆరిజిన్ అంటే ఏంటంటే మన రిమోట్ అని మీనింగ్. దిస్ ఇస్ వేర్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ అన్నట్లు. గిట్ పుష్ ఆరిజిన్, బ్రాంచ్ వచ్చేసి మెయిన్. దట్స్ ఆల్. సో బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ టైం చేసేప్పుడు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. ఎవరంటే వాళ్ళు మన రిమోట్ లోకి చేయలేరు కదా. రైట్. సో ఇక్కడ మనకు విండోస్ క్రెడెన్షియల్స్ మేనేజర్ లో మన యూజర్ నేమ్ సేవ్ అయింది. నేను దీన్ని రిమూవ్ చేస్తాను. ఫస్ట్ టైం కాబట్టి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక చేంజెస్ చేశాను. ఎక్కువ హాయ్ వరల్డ్. మళ్ళీ ఏం చేయాలి నేను? ఇక్కడ మీరు వచ్చి గిట్ స్టేటస్ చెక్ చేస్తే సో అదేం చెప్తుంది? మీరు ఆ ఫైల్ ని మాడిఫై చేశారు. ఓకే. మాడిఫై చేశారు కాబట్టి మళ్ళీ స్టేజింగ్ ఏరియాకి యాడ్ చేయాలి. గిట్ యాడ్ 01 helloworld.sh. మళ్ళీ గిట్ కమిట్ హాయ్ వరల్డ్ ఈస్ యాడెడ్. ఓకే. మళ్ళీ నేను గిట్ పుష్ చేయాలి. సో గిట్ పుష్ చేసేటప్పుడు ఇందాక నేను రిమూవ్ చేశాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు. సో సైన్ ఇన్ అనేది ఇంపార్టెంట్ కదా. ఎవరంటే వాళ్ళు వచ్చేసి రిమోట్ రిపోజిటరీ పుష్ చేస్తే ఎలా? అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఉండాలి కదా. ఓకే. సో సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అంటుంది. ఇక్కడ నేను యాక్సెస్ ఇచ్చినా అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు పుష్ అవుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా సైన్ ఇన్ చేయాలి మనం. అది అడుగుతుంది. ఒకవేళ మీరు ఇంతవరకు క్రెడెన్షియల్స్ అనేది ఇవ్వకపోతే. సరే, ఇంకొకసారి మళ్ళీ చేంజ్ చేస్తాను. సో సేమ్ git add, git commit అండ్ మళ్ళీ git push. సో ఒకసారి ఆల్రెడీ సైన్ ఇన్ చేసాం కాబట్టి ఇక అవసరం లేదన్నట్టు. ఓకే, సో మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు ఈ సెటప్ అంతా ఇది చేయాలి. ఓకే, మీ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి అంతా దీనికి కాన్ఫిగర్ చేయాలి. అండ్ ఫస్ట్ టైం మీరు పుష్ చేసేటప్పుడు మీరు ఇందాక నేను చూపించినట్టు సైన్ ఇన్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేయండి. మన ఫైల్ ఉంది అండ్ ఇక్కడ చూడండి 3 కమిట్స్. ఓకే, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేస్తారు అనేది మొత్తం ఇక్కడ ఉంది. ఓకే, సో మెయిన్ గా మిస్టేక్స్ ఒకదానిలో ఇంకోటి క్లోన్ చేసుకుంటూ వెళ్ళొద్దు. ఇలా ఉంది అంటే మీరు ఆల్రెడీ అక్కడ గిట్ రెపోలో ఉన్నట్టే. ఓకే, సో ఇక్కడ వరకు చాలు మనకి గిట్ గురించి చాలా డీటెయిల్ గా, చాలా డీప్ గా మళ్ళీ డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఈ షెల్ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మనకు లైనక్స్ సర్వర్ కావాలి కదా. సో వి నీడ్ వన్ లైనక్స్ సర్వర్. నేను విండోస్ లో ఎగ్జిక్యూట్ చేయలేను. ఒక లైనక్స్ సర్వర్ క్రియేట్ చేయండి. లెట్ ఇట్ లో. సో ఇది సింటాక్స్, మనకు ఎక్కువ రాసి 2 డబుల్ కోట్స్ ఇచ్చి మధ్యలో ఏం రాసినా అది ప్రింట్ అవుతుంది. వి ఆల్ నో దిస్. సింపుల్ ఎక్కువ కాబట్టి ఇదైతే ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి లైనక్స్ షెల్ స్క్రిప్ట్స్ ని? sh స్పేస్ స్క్రిప్ట్ నేమ్. ఓకే, ఆర్ bash స్పేస్ స్క్రిప్ట్ నేమ్. sh స్పేస్ 01 hello world. ఓకే, ప్రింట్ అయిందిగా. లైక్ దిస్ లో. ఇప్పుడు నెక్స్ట్ మనం సెకండ్ స్క్రిప్ట్ రాదు. సో ఫస్ట్ లైన్ హ్యాష్ ఎక్స్క్లమేటరీ /bin/bash. ఇప్పుడు ఒక కన్వర్సేషన్ ఎక్కువ. హాయ్ రాబర్ట్, ఇప్పుడు రాబర్ట్
హలో రహీమ్. ఒక ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? సో ఇప్పుడు ఈ కన్వర్జేషన్ ని నేను ప్రింట్ చేస్తాను. ఐ కెన్ లెట్ us see our AMI is ready. Okay. T3 dot micro. Now keep it. Allow all. Launch instance. Just be simple. ఏదో ప్రింట్ చేస్తాను. Let me log in inside this. Session SSH specify username. Okay. Ops 3, 2, 1. బట్ నేను ఇప్పుడు ఈ ల్యాప్టాప్ లోకి ఈ క్లోడ్ ని ఎలా తీసుకోవాలి? ఇందాక చెప్పాం కదా, అనదర్ ల్యాప్టాప్ వచ్చినప్పుడు అగైన్ గిట్ క్లోన్ కోడ్ https git clone URL. ఇప్పుడు నేను ఈ లోపలికి వెళ్తాను. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద వన్ URL. మేము ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం డైరెక్ట్. మన AMI ప్రింట్ చేస్తుంది. మీరు ఒకవేళ గిట్ రెపో లోపల ఉంటే ఆ URL అక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, సో ls-l sh01 hello-world.sh bash 01 hello-world.sh ఇలా కూడా చేయొచ్చు. బట్ ఇలా చేయాలి అంటే మీకు ఏముండాలంటే ఎగ్జిక్యూట్ యాక్సెస్ ఉండాలి. chmod +x01 hello-world.sh. నేను ఇలా డాట్ మీన్స్ కరెంట్ ఫోల్డర్ లో ఉంటే ఇది రన్ చేయడానికి. ఓకే, సరే. ఇప్పుడు సెకండ్ స్క్రిప్ట్ యాడ్ చేశాను. రహీమ్ రాబర్ట్ మధ్యలో కన్వర్జేషన్. అగైన్ గిట్ యాడ్. నేను అన్ని ఒకే దాంట్లో చేయొచ్చు. డాట్ ఇచ్చాను అంటే అన్ని ఫైల్స్ అని గిట్ యాడ్ డాట్. నేను ఫైల్ నేమ్ సపరేట్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. గిట్ కమిట్ -m కన్వర్జేషన్ యాడెడ్, సమ్ మీనింగ్ఫుల్ మెసేజ్ అనమాట. ఓకే, మళ్ళీ సెమీకోలన్ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. అంటే మొత్తం అన్ని ఒకేసారి రన్ చేసినట్టు, సపరేట్ గా కాదు. చేంజెస్ రిమోట్ రెపాజిటరీకి పుష్ అయ్యాయా? ఈ చేంజెస్ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు దీనిలోకి రావాలంటే ఏం చేయాలి? సో దిస్ ఇస్ పుష్.
ఈ చేంజెస్ ఇక్కడికి రావాలి అంటే క్లోన్ అనేది ఫస్ట్ టైం డౌన్లోడ్, ఇది పుల్ చేయాలని. ఒకసారి కాపీ క్రియేట్ చేశాను, అయిపోయింది. ఓకే, గిట్ క్లోన్ అనేది ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసేటప్పుడు. ఇక మళ్ళీ ఆ చేంజెస్ రావాలి అంటే గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. ఓకే, చేంజెస్ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు SH02 ప్రింట్ అయింది కదా. ఇప్పుడు ఇదే కన్వర్జేషన్ ని నేను రహీం రాబర్ట్ బదులు రమేష్ సురేష్ పెట్టాలి, అప్పుడు ఎలా? మళ్ళీ ఇక్కడికి వచ్చి చేంజెస్ చేయాలి కదా. సో రహీం ప్లేస్ లో రమేష్, రాబర్ట్ ప్లేస్ లో సురేష్. ఇది 4 లైన్స్ కాబట్టి సరిపోయింది. ఒక 400 లైన్స్ అయితే ప్రతి లైన్ లోకి వెళ్ళి నేను చేంజెస్ చేయాలి కదా. సో దానికోసం ఏం చేస్తాం, వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాం. మీకు చిన్నప్పుడు గుర్తుంటే మ్యాథమెటిక్స్ లో మనం డెరివేషన్ అంతా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తాం, లెట్స్ టేక్ x ఈక్వల్ టు 1 అండ్ y ఈక్వల్ టు 0 అని చెప్తాం. సో ఏంటివి, వేరియబుల్స్ కదా. సో ఇలా చెప్పి లాస్ట్ లో ఫార్ములా అంతా డిరైవ్ చేసి ఫైనల్లీ సబ్మిట్ వాల్యూస్ కదా. సో ఫార్ములా డిరైవ్ చేసి ఫైనల్ గా మనం వేరియబుల్స్ ని సబ్మిట్ చేస్తాం. ఎందుకు, నేను ఫస్ట్ నుంచి అన్ని చేసుకుంటా వస్తే ప్రతిసారి మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది. అదే ఒక ఫార్ములాని డిరైవ్ చేస్తే వేరియబుల్స్ ని సబ్మిట్ చేయడం ఈజీ. సో నేను కూడా ఇక్కడ ఫస్ట్ నుంచి మొత్తం సబ్మిట్ చేసుకుంటా వస్తే రేపు పొద్దున ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి. సో అలా కాకుండా మనం వేరియబుల్స్ లో ఏం చేస్తామంటే సో దీన్నే తీసుకెళ్ళి ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1 ఎలానో ఇక్కడ పర్సన్. యూజువల్ గా షెల్ స్క్రిప్ట్ లో మనం వేరియబుల్ నేమ్స్ ని క్యాపిటల్ లెటర్స్ లో రాస్తాం. పర్సన్ ఈక్వల్ టు person1 ఈక్వల్ టు రమేష్, person2 ఈక్వల్ టు సురేష్. ఓకే, నో స్పేస్, ఈక్వల్ టు కి దీనికి నో స్పేస్, నో స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈక్వల్. ఓకే, సో ఇప్పుడు వీళ్ళిద్దరు వేరియబుల్స్ అనమాట. నేను వీళ్ళని ఇక్కడ సబ్మిట్ చేస్తాను. రహీం ప్లేస్ లో ఏమైనా సబ్మిట్ చేస్తాను, $person1. నార్మల్ టెక్స్ట్ కి వేరియబుల్ కి డిఫరెన్స్ ఏంటి, డాలర్. డాలర్ అని చెప్తే దట్ ఈస్ కాల్డ్ వేరియబుల్ అని. రాబర్ట్ ప్లేస్ లో person2, $person2. ఓకే, రహీం ఉన్న ప్లేస్ లో అంతా person1. రాబర్ట్ ఉండే ప్లేస్ లో అంతా person2. డాలర్ ఇవ్వకపోతే అది నార్మల్ టెక్స్ట్ అయిపోతుంది. ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకుందాం, దెన్ we will discuss. వేరియబుల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా.
సో వేరియబుల్స్ అడ్వాంటేజెస్ మీకు ఈజీగా ఇప్పుడు అర్థమై ఉంటుంది. సరే దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సేమ్ ఓకే, సేమ్ మెసేజ్ అయినా పర్లేదు, బట్ మీరు ప్రాజెక్ట్స్ లో చేసేటప్పుడు ప్రతి కమిట్ కి మీనింగ్ఫుల్ మెసేజ్ ఉండాలన్నమాట. బట్ ఇక్కడ నేను జస్ట్ అదే రన్ చేసేస్తున్నా. ఇక్కడ అగైన్ గిట్ పుల్ ఇప్పుడు SH03 ఓకే, ప్రింట్ అయింది కదా రమేష్ సురేష్ అని. ఇప్పుడు నేను వేరే పర్సన్ మార్చాలి అంటే ఇక్కడ మారిస్తే సరిపోతుందిగా. రైట్, సో ఈ 2 ప్లేసెస్ లో మారిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ 200 లైట్స్ ఉన్నా కూడా రిఫ్లెక్ట్ అవుతుందా? సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇదంతా మెయిన్ కోడ్. సో వేరియబుల్స్ మనల్ని ఎలా అడ్వాంటేజ్ ఇస్తుంది? ఇక్కడ నేను 200 లైన్స్ లో చేంజెస్ చేసేటప్పుడు ఒకసారి చేయొచ్చు, ఒకసారి మర్చిపోవచ్చు. ఒక చోట బై మిస్టేక్ నేను ఇది తీసేయచ్చు, ఎడిట్ చేస్తూ చేస్తూ ఇలా తీసేయచ్చు. అప్పుడు ఆ సింటాక్స్ ఎర్రర్ కదా. సో అట్లా మిస్టేక్స్ చేయకుండా యూజ్ అవుతుంది. సో నౌ వేరియబుల్స్ అనేది ఏంటి అంటే a centralized place to mention the values. If you change at one place, it will reflect at all the places where it is referred. సో జనరల్ గా దీన్ని డ్రై అంటాం. డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. సో ఇంతకు ముందు చూడండి, ఇక్కడ అన్ని చోట్ల రిపీట్ అయింది కాబట్టి రహీము ఇలా రిపీట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? గుడ్డిగా తీసుకెళ్లి ఈ వాల్యూని ఒక వేరియబుల్ లో పెట్టేస్తాం. అంటే రిపీటెడ్ గా ఒక వాల్యూ ఎక్కడైనా వస్తుంది అని అనిపిస్తే ఒక్కసారి వచ్చినా కూడా బెటర్ ప్రాక్టీస్ ఏంటి? బెస్ట్ ప్రాక్టీస్ వేరియబుల్ ని క్రియేట్ చేయడం, ఆ వేరియబుల్ ని ఇక్కడ రిఫర్ చేయడం. ఓకే, సో ఇది ఇక్కడే షెల్ స్క్రిప్టింగ్ లోనే కాదు, వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, వేరే ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో అయినా వేరియబుల్స్ అనమాట. సో మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటి? బేసిక్ గా వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, లూప్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, సో ఎన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో అయినా మనకు మెయిన్ గా ఉండేది ఇవే. ప్రోగ్రామింగ్ అయినా స్క్రిప్టింగ్ అయినా మీరు ఈ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకున్నారు అనుకుంటే అంటే రేపు పొద్దున ఇంకొక స్క్రిప్టింగ్ కానీ ఇంకొక ప్రోగ్రామింగ్ కానీ నేర్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, సింటాక్స్ ఎప్పుడు మ్యాటరే కాదు. మనం ఏం చేస్తున్నాం, ఈ 5 కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకున్నారంటే చాలా ఈజీగా మీరు వేరే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ రాయొచ్చు. రేపు పొద్దున ప్రాజెక్ట్స్ లో మీకు వేరే ఏదైనా ఇచ్చినా కూడా చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు వేరియబుల్స్ మనల్ని యాక్సిడెంటల్ గా ఏదైనా మిస్టేక్స్ చేయకుండా కాపాడతాయి. సింగిల్ లొకేషన్, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్న వాటిని మీరు సింపుల్ గా తీసుకెళ్లి వేరియబుల్స్ లో మెన్షన్ చేస్తే అది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ వేరియబుల్ ని ఖచ్చితంగా డాలర్ సింబల్ తో మనం నోటేట్ చేయాలి. ఇలా ఇవ్వచ్చు, డాలర్ బ్రేసెస్ లో కూడా ఇవ్వచ్చు, అలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చూసుకుంటుంది, ఓకే వీళ్ళు డాలర్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది వేరియబుల్ అయి ఉంటుంది, ఈ వేరియబుల్ కి వాల్యూ ఇచ్చారు, సో నేను ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ వేరియబుల్స్ అన్నమాట. ఈ వేరియబుల్స్ ప్రతి చోట వస్తుంది. యాన్సిబుల్ లో వస్తుంది, టెరాఫామ్ లో వస్తుంది, క్యూబర్నెటిస్ లో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది వేరియబుల్స్. పైథాన్ లో వస్తుంది. ఇది ఒక డినోషన్ అన్నమాట. డాలర్ బ్రేసెస్ ఆర్ డైరెక్ట్ గా డాలర్, మీ ఇష్టం ఎలా అయినా రాయొచ్చు.
సో ఇది మెయిన్ కోడ్ నుంచి ఎప్పుడు కూడా చేంజెస్ చేసే ఆప్షన్ మనం తగ్గించాలి. ఇది మెయిన్ కోడ్. ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ చాలా తక్కువ కదా. బట్ ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు 200 లైన్స్ కానీ కింద ఉంటే నేను అక్కడ ఎడిట్ చేసే కొద్దీ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. బట్ ఇక్కడ మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఈవెన్ 04 variables.sh ఇంకొక వేరియబుల్. సో ఇదే కోడ్ నేను వాల్యూస్ ని ఇక్కడ కూడా ఇవ్వను, ఎందుకంటే ఇక్కడ కూడా కొన్నిసార్లు మనం మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వకుండా ఆర్గ్యుమెంట్స్ అంటాం. నేనేం రాస్తున్నాను, స్క్రిప్ట్ sh ఎగ్జిక్యూషన్ 04 variables.sh కదా. దీనికి స్పేస్ ఇచ్చి ఆర్గ్యుమెంట్స్ అంటాం. రమేష్ సురేష్ అని ఇచ్చా అనుకోండి, ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్స్ అండి. సో ఇప్పుడు ఏంటి, ఇది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఇది సెకండ్ ఆర్గ్యుమెంట్ కదా. సో దీన్ని ఏం చేస్తామంటే అప్పుడు $1 అని $2 అని ఇస్తాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని కమిట్ చేద్దాం. git pull sh04 shell script. Okay, John and Sardar. ఇప్పుడు చూడండి, ఈ వేరియబుల్ కి వాల్యూస్ ని మీరు బయట నుంచి కూడా సప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను స్క్రిప్ట్ లోకి వచ్చి కూడా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీస్ ఆర్ రన్ టైమ్ వేరియబుల్స్. ఇప్పుడు ఇంకా ఈజీ కదా, అసలు కోడ్ లోపల నేను టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ ఆర్గ్స్ అనేది మళ్ళీ ప్రతి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ లో ఉంటాయి, ప్రతి ప్రోగ్రామింగ్ లో ఉంటాయి, రన్ టైమ్. ఓకే, సో దీనివల్ల మనకు నో నీడ్ టు ఎడిట్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ ని ఎడిట్ చేయడం అంటే మళ్ళీ ఏంటి, నేను మళ్ళీ దాన్ని కమిట్ చేయాలి, మళ్ళీ పుష్ చేయాలి, రైట్. బట్ ఈ రన్ టైమ్ వేరియబుల్స్ యూజ్ చేయడం వల్ల అసలు అలాంటి అవసరమే రాదు. ఓకే, ఇవి నేను చెప్పేది ఓన్లీ షెల్ స్క్రిప్టింగ్ కాదు, ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఎంత జనరల్ గా థింక్ చేస్తే మనకు ఐటీ అనేది అంత ఈజీగా ఉంటుంది. ఎంత డిఫికల్ట్ గా థింక్ చేస్తే ఇంకా ఐటీ అనేది ఇంకా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ నేను జనరల్ గా చెప్తున్నాను, మీరు కూడా అలానే థింక్ చేయండి. రేపు పొద్దున్న వేరే స్క్రిప్టింగ్ వచ్చినా, వేరే ఈవెన్ మీరు డెవలపర్స్ అయినా కూడా మీకు చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ వేరియబుల్స్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఏమైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ లాంటివి ఉంటాయి, ఇక్కడ మెన్షన్ చేస్తే మనకు అర్థమైపోతుంది కదా. ఇక్కడ మెన్షన్ చేసిన ఆ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూట్ చేసిన హిస్టరీలో సేవ్ అవుతుంది కదా. యూజర్ నేమ్ పాస్వర్డ్ ని డైనమిక్ గా మనం ఎంటర్ చేయాలి. ఓకే, అది ఎవరు చూడకూడదు.
సో నేను అప్పుడు ఏం చేస్తానంటే జనరల్ గా రీడ్ కమాండ్ ఎకో ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్. ఓకే, సో ఇప్పుడు నేను రీడ్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. రీడ్ యూజర్ నేమ్ అని ఇచ్చాను అంటే ఏమవుతుందో చూద్దాం. పుష్ చేస్తున్నా, పుల్ చేస్తున్నా, SH05. ఇప్పుడు అది చూడండి, కర్సర్ అక్కడ వెయిట్ చేస్తుంది మన కోసం. నేను ఇలా ఇచ్చాను. ఓకే, అది తీసుకుందా లేదా చెక్ చేయాలి అంటే లెట్ us just print this. యూజర్ నేమ్ ఎంటర్డ్ ఈస్ $username. ఇక్కడ యూజర్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అది దాని వాల్యూ అవుతుంది. టెక్స్ట్ ఎంటర్డ్ హియర్ will be added as value to variable. Okay. సో ఇప్పుడు మళ్ళీ గిట్ పుల్ చేసి ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు నేను ఎంటర్ చేసేటప్పుడు కనిపిస్తుంది కదా, కనిపించకుండా ఉండాలి అంటే read-s. చేంజెస్ చేసిన ప్రతిసారి మళ్ళీ పుష్ చేయాల్సిందే. మళ్ళీ పుల్ చేయాల్సిందే. ఇప్పుడు ఎలా అయితే నేను EC2 యూజర్ పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు కనిపించకుండా ఉందో, ఇప్పుడు అసలు కనిపించదు అక్కడ మనం ఏం ఎంటర్ చేసామని. నేను ప్రింట్ చేశా కాబట్టి కనిపిస్తుంది, బట్ యాక్చువల్ గా వాల్యూ అయితే స్టోర్ అయింది అని కనిపించదు. సో సేమ్ వేలో పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే ఎకో ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. read-s పాస్వర్డ్ అనే వేరియబుల్. ఓకే, పుష్ పుల్ మళ్ళీ సేమ్. ఓకే, మీరు ప్రింట్ చేస్తే మీకు కనిపిస్తుంది పాస్వర్డ్, బట్ మనం ప్రింట్ చేయం యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎక్కడ కూడా. ప్రింట్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ప్రింట్ చేస్తే ఏమవుతుంది, సెక్యూరిటీ ఇష్యూ అవుతుంది. ఎవరైనా లాగ్స్ చూస్తే ఆ హిస్టరీ చూస్తే వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి. సో ఇలా డిఫరెంట్ గా మనం వాల్యూస్ ని ఇవ్వచ్చు వేరియబుల్స్ కి. ఓకే, మీరు స్క్రిప్ట్ లోపలైనా మెన్షన్ చేయొచ్చు. స్క్రిప్ట్ ఈ వేరియబుల్స్ కి వాల్యూస్ ని బయట ఆర్గ్యుమెంట్స్ లాగా అయినా మెన్షన్ చేయొచ్చు, ఆర్ ఇంటర్ప్రెట్ చేసి లైక్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేసి మరి వాల్యూస్ తీసుకోవచ్చు. ఓకే, ఇది యూజర్ ఇన్పుట్ ద్వారా తీసుకోవచ్చు. ఎప్పుడైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మనం యూజర్ ఇన్పుట్ లాగా యూజర్ నుంచి తీసుకుంటాం ఇన్పుట్ లాగా. సో లైక్ 3462 అండ్ సారీ, ఇప్పుడు మీరు ఎక్కడైనా డెబిట్ కార్డ్ పిన్స్ ఎంటర్ చేస్తుంటారు.
ఓకే. సో అప్పుడు అదేంటది? ఈ వేరియబుల్స్ లో ఏదంటారు? సో లోపల ప్రోగ్రామ్ ఏం చేస్తున్నట్టు? మిమ్మల్ని యూజర్ ఇన్పుట్ ద్వారా తీసుకుంటున్నట్టు, ఎందుకంటే అది కాన్ఫిడెన్షియల్ కదా. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ హాల్ట్ అయ్యి మీ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని, ఓకే, ఆ ఇన్పుట్ అనేది అక్కడ వెళ్తుంది. సో దోస్ ఆర్ యూజర్ ఇన్పుట్ వేరియబుల్స్. వాళ్ళు కానీ ఎక్కడైనా ఇట్లా ప్రింట్ చేశారనుకోండి లాగ్స్ లోపల, అప్పుడు ఏంటది? సెక్యూరిటీ ఇష్యూ. మన డెవసెకాప్ స్కానింగ్ టూల్స్ వాటిని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే. ఇక్కడ మీరు గిట్ లాగ్ అని చూసినా మీకు కనిపిస్తుంది చూడండి మొత్తం. నేను ఏమేమి చేంజెస్ చేశాను అంతా. ఎందుకంటే ఇది కూడా గిట్ రెపోనే కదా, Q2 కమౌట్. బట్ ఇక్కడ మీరు ఎడిట్ చేయొద్దు. షెల్ స్క్రిప్టింగ్ లోపల ఎడిటింగ్ అంతా ఒకే చోట జరగాలి. చేంజెస్ అన్ని ఇక్కడ జరగాలి, ఇక్కడ జస్ట్ రీడ్ మాత్రమే. ఇక్కడ ఎడిట్ చేయొద్దు మీరు సర్వర్ లోపల. ఏమైనా ఎడిట్ చేయాలి అంటే, అప్డేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చి అప్డేట్ చేసి ఇక్కడికి పుష్ చేసి ఇక్కడికి పుల్ చేసుకోవాలి. అన్ని చోట్ల ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. వేరే డెవలపర్స్ అయితే చేయొచ్చు, బట్ ఇది మనమే కదా. సో అది మీకు అర్థమవుతుంది నెక్స్ట్ గిట్ సెషన్స్ లో. ఓకే. మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ పుష్ చేస్తే గిట్ కంప్లైంట్ చేస్తుంది అనమాట, ఎర్రర్స్ చూపిస్తుంది. సో అందుకని మీరు అప్డేట్స్ కానీ చేంజెస్ కానీ అన్ని ఇక్కడ మాత్రమే చేయండి. ల్యాప్టాప్ ద్వారా ప్రాపర్ గా ఇక్కడికి పుష్ చేయండి, ఇక్కడికి పుల్ చేసుకోండి. సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. ఇక రేపు వచ్చేసి ఇక డేటా టైప్స్ అవన్నీ మనం డిస్కస్, కండిషన్స్, ఫంక్షన్స్, లూప్స్ అవన్నీ. కెన్ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. నవ్య, you have any question, you can unmute. Okay, Jairam. యా హాయ్ బ్రో, శివ బ్రో. అదే నాకు Yeah, hi. స్టార్టింగ్ లో మీరు సెల్ స్క్రిప్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి, లేదంటే మనం క్లోన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది బ్రో? క్లోన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. యా ఓకే, అదొకటి. ఇంకోటి, ఇది కమెంట్ చేసేటప్పుడు కన్వర్జేషన్ యాడ్ అని ఇచ్చారు కదా, అంటే అది సింటాక్సా లేదంటే అది ఒకసారి చూపెడతారు? అది ఒకసారి చూడండి, నాకు అది అర్థం కాలేదు. ఇదా ఇది కన్వర్జేషన్ నుంచి ఇది కన్వర్జేషన్ నుంచి కన్వర్జేషన్ కమిట్ యాడెడ్ అని ఇచ్చారు కదా, అది అంటే మనం దాని పేరు ఇవ్వలేదు డాట్ కదా, ఇది వేరియబుల్ 5 డాట్ కాదు, ఏంటి మీకు చెప్పేది అర్థం. ఇట్ కమిట్ -m ఇది డబుల్ కోట్స్ ఇది లో మెసేజ్, కన్వర్జేషన్ యాడ్ అని ఇచ్చారు కదా. ఇది మెసేజ్. ఈ మెసేజ్ అంటే మెసేజ్ లో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. మనం ప్రాజెక్ట్స్ లో అయితే ఖచ్చితంగా మీనింగ్ఫుల్ ఇస్తాం. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, నేను ప్రతిసారి ఇక్కడికి వచ్చి అదే నా డౌట్ వచ్చింది. ఏదో లేదు, ఒకటి మనము మెసేజ్ అది పుష్ వచ్చేసి చేయాలి. వేరియబుల్ 5, మనం 5 వేరియబుల్ డాట్ ఎస్హెచ్ అని ఇచ్చాం కదా, ఓకే అది ఓకే, ఇవ్వాలా లేదంటే ఇది ఏదైనా సింటాక్స్ ఇవ్వచ్చు? ఏం కాదు, అదే ఇది నాకు సింటాక్స్ ఏం కాదు, ఓకే సింటాక్స్ ఏం కాదు, మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వాలి. ఓకే. ఓకే బట్ ఇక్కడ మనం ప్రాక్టీస్ కాబట్టి మనం ప్రతిసారి మీనింగ్ఫుల్ మెసేజ్ కోసం వెయిట్ చేయకుండా నేను జస్ట్ ఇది కొట్టేస్తున్నా ఈ కమాండ్ అంతే. అదే ఇప్పుడు దానికి డౌట్ వచ్చింది. అదే ఓకే ఓకే.
Yeah. ఇంకొకటి ఇప్పుడు అంటే మళ్ళీ వర్క్ లో మనం మొత్తం చేస్తాం బ్రో, ఒక మాకు అర్థం కావాలని ఇస్తున్నారు ఇది. అంటే ఏది ఇట్లా ఇప్పుడు ఈ మొత్తం గిట్ లో వెయ్యి మనము మొత్తం ఇది బిల్డ్ చేసుకొని ఇవన్నీ చేస్తాం. చేస్తాం కదా బ్రో, అదే ఓకే. నేను చెప్పేది ప్రతిదీ మీకు వర్క్ లో యూజ్ అవుతుంది. ఓకే. యా ఓకే బ్రో. యా బ్రో, అంతే బ్రో. శ్రీను. శ్రీను. శ్రీను అన్మ్యూట్. మీ వాయిస్ వినిపించట్లేదు. నో క్వశ్చన్స్ ఇలా అనుకుంటా. యా ఇప్పుడు చెప్పండి. వాయిస్ వినిపించట్లేదు. సాయి కుమార్. హై శివ గారు. యా హాయ్. మనకి లినక్స్ లో ఏమేమి ట్రబుల్ షూటింగ్స్ ఉంటాయండి మెయిన్ గా? లైక్ మన యూజర్ మేనేజ్మెంట్, ప్యాకేజ్ మేనేజ్మెంట్ చూసాం కదా. సో మోస్ట్లీ మెమొరీ, ఇలా ఉంది. ఓకే. మెమొరీ, సిపియు యూసేజ్, అండ్ దెన్ మన డిస్క్ యూసేజ్, అవి. అంతకు మించి పెద్ద ట్రబుల్ షూటింగ్ ఏముంటుంది. ఓకే ఓకే సో మనకి మాక్సిమం వాటికి మించి ఏముండవు. మనం యా మెమరీ కూడా చేసాం కదా కొన్ని కమాండ్స్, బట్ కొన్నిసార్లు సిపియు ఎక్కువ ఉంటుంది కదా, అంటే సిపియు పర్సంటేజ్ రీచ్ టు 90% అలా వస్తుంది కదా. సో అప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి శివ గారు? మనం సేమ్ మెమరీకి ఎలా అయితే చేసామో, ఏ సర్వీస్ అయితే ఎక్కువ మెమరీ తీసుకుంటుందో దాన్ని చూడాలి, ఎక్కువ సిపియు తీసుకుంటుందో. బట్ మోస్ట్లీ సిపియులో ప్రాబ్లమ్స్ రావు. బట్ ఏదైనా కూడా మెమరీ ఎక్కువ తీసుకుంటుంది అంటే సిపియుని కూడా ఎక్కువ తీసుకుంటుంది అనే మీనింగ్. అది ఏది తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. సో జనరల్ గా డెవలపర్స్ కోడ్ రాసేప్పుడు వాళ్ళు రాసే ప్రోగ్రామింగ్ వల్ల ఎక్కువ రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేస్తుంది. మనం అదే కదా డిస్కస్ చేసాము. డెవలపర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? తక్కువ రిసోర్సెస్ ని కన్జ్యూమ్ చేస్తూ ఫాస్ట్ గా అవుట్పుట్ రావాలి. వాళ్ళు కానీ ఎక్కువ రిసోర్సెస్ వాళ్ళ లోపల క్రియేట్ చేసే వేరియబుల్ వీటన్నిటికీ ఏంటంటే మెమరీ క్రియేట్ అవుతుంది, దానివల్ల ఎక్కువ రిసోర్సెస్ ని బ్లాక్ చేస్తుంది అనమాట అది. సో అలా చేయకుండా ప్రోగ్రామింగ్ అనేది కొంచెం ప్రాపర్ గా రాసుకుంటూ రావాలి. సో అక్కడ సిపియు జరుగుతుంది. హై ట్రాఫిక్ వచ్చినప్పుడు కూడా సిపియు కన్జంప్షన్ పెరుగుతుంది. సో అట్లా డిఫరెంట్ గా మనము ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంది అంటే సిపియు ఎక్కువ ఉంది అంటే ఫైన్. ట్రాఫిక్ తక్కువ ఉంది బట్ సిపియు కన్జంప్షన్ ఎక్కువ ఉంది అంటే ఆ సర్వీస్ ని చెక్ చేయాలి. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ కోడ్ యాజ్ వెల్, రైట్? అప్పుడు డెఫినెట్లీ కోడ్ కూడా. మనం ఓకే ఓకే ఒక్క సిపియు తీసుకొని తక్కువ కన్జ్యూమ్ చేయాలంటే కుదరదు. సో జనరల్ గా ఒక 4 కోర్స్ సిపియు, ఓకే, అండ్ 8 GB ర్యామ్ అలా పెట్టుకున్నప్పుడు బానే ఉంటుంది మోస్ట్లీ. ఇంకా అది అప్పుడు కూడా సిపియు ఫుల్ అవుతుంది అంటే మీనింగ్ వచ్చేసి కోడింగ్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే శివ గారు. వన్ మోర్ థింగ్ యాక్చువల్లీ, ఇది యూజర్ మేనేజ్మెంట్ కింద క్వశ్చన్ ఇది. అప్పుడు మనము యూజర్ మేనేజ్మెంట్ లో పబ్లిక్ కి అండ్ పబ్లిక్ కి యూజ్ చేసి ప్లస్ పాస్వర్డ్ అథెంటికేషన్ చేసాం కదా. నేను ఆ ల్యాబ్ చేసేటప్పుడు పబ్లిక్ కి అథెంటికేషన్ లో అన్కామెంట్ చేయలేదు. అంటే పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అయ్యేటప్పుడు అక్కడ కామెంట్ చేస్తాం కదా మనం పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ లో, అది అన్కామెంట్ చేయలేదు నేను దాంట్లో. బట్ నేను పాస్వర్డ్ చేంజ్ చేసి లాగిన్ అయినప్పుడు నాకు అయ్యింది. సో ఏమై ఉంటుందంటారు? ఏమైంది? పాస్వర్డ్ అథెంటికేషన్ ఎస్ పెట్టాం కదా. యాక్చువల్గా నేను అది పెట్టలేదు. ఎస్ పెట్టినా నా లైన్ నేను అన్కామెంట్ చేయలేదు, అది స్టిల్ యాష్ ఉంది దాని ముందర. నేను లాగిన్ అయ్యి చూశాను కానీ నేను మళ్ళీ గుర్తొచ్చింది, బట్ నేను పాస్వర్డ్ బేస్డ్ అథెంటికేషన్ దగ్గర ఎస్ పెట్టలేదు కదా. బట్ నాకైనా ఎందుకు కనెక్ట్ అవుతుందని చూస్తే నేను ఫైల్లో అయితే ఏం మోడిఫికేషన్ చేయలేదు, బట్ నాకు కనెక్ట్ అయింది. అది మనం చూద్దాం. క్యూఏ సెషన్ లో జాయిన్ అవ్వాలి.
ఓకే ఓకే మీరు ఈ రోజు క్యూఎస్ సెషన్ జాయిన్ అవ్వండి. ఒక సర్వర్ క్రియేట్ చేసుకొని రండి ముందుగానే. దెన్ వి విల్ సీ. సో నేను చేసేప్పుడైతే సెషన్ లో అవ్వలేదు కదా. అవ్వలేదు. మనం యాక్చువల్ గా సెషన్ లో ఏంటంటే బోత్ పబ్లిక్ కి అథెంటికేషన్ చేసేటప్పుడు ఎస్ పెట్టుకున్నాము, అన్కామెంట్ చేసాము, పాస్వర్డ్ కూడా సేమ్ అట్లానే చేసాము. బట్ నేను చేసేటప్పుడు ఒకదానికి చేశాను, ఒకదానికి చేయలేదు. బట్ నాకు రెండు వర్క్ అయ్యాయి, బోత్ పాస్వర్డ్ అండ్ పబ్లిక్ కి రెండు వర్క్ అయ్యాయి. క్యూఎస్ సెషన్ జాయిన్ అవ్వండి, అక్కడ స్క్రీన్ షేర్ చేసి చూడండి. ఓకే ఓకే షూర్. సో 10 to 10:30 మధ్యలో ఉంటుంది క్యూఎస్ సెషన్. మీకు ఏమైనా అందరికి ఇది like ఏమైనా ఎర్రర్స్ వస్తే సార్ జాయిన్ అవ్వండి. ఓకే ఓకే అండి. నరేన్. నరేన్ యూ కెన్ అన్మ్యూట్. మీ వాయిస్ use వినిపించట్లేదు. like GitLab. యా చెప్పండి. Yeah, can you hear me now? చెప్పండి. ఎస్. Yeah, so what I'm saying is like మనం ఇక్కడ GitHub యూజ్ చేస్తున్నాం కదా, బట్ GitLab GitLab Duo అనే version లో security also like they are offering in the free tier version, right? So can we use that GitLab instead of GitHub? గిట్ ల్యాబ్ కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. Okay, yeah, because like security concepts కూడా కవర్ అవుతాయి కదా, like in case like మనం ఏమైనా అది గిట్ హబ్ కూడా కవర్ చేస్తుంది. ఇప్పుడు okay. గిట్ ల్యాబ్ కి, గిట్ హబ్ కి, బిట్ బకెట్ కి అన్నిటికీ కాంపిటీషన్ అయింది. ఓకే, సో ముగ్గురు అన్ని కవర్ చేస్తున్నారు. Okay, that is one of my question, and one more question, Shiva garu, like that regarding the timings, I mean like EST time zone, New York time zone లో ఉన్నాను. మీరు 7 మా టైంలో 8:45 అన్నారు, బట్ క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి కొన్ని రోజుల్లో 9 అలా అవుతుంది. కెన్ వి మేక్ షూర్ లైక్ వీ కెన్ స్టార్ట్ అండ్ 8:45 itself? అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇండియన్ టైం క్లాసెస్ జోన్ లో 7:15 కి స్టార్ట్ అయింది. 5 minutes నేను డిలే చేశాను అంతే. ఫస్ట్ 5 minutes, నాట్ 15 minutes. Okay, I mean I feel that like can we start at least exact time because like it's too late for me, right? So అందుకే ఫస్ట్ 2 weeks ఏంటి అంటే కొంతమంది ఎక్కువ పర్సన్స్ వస్తుంటారు కాబట్టి అలా స్టార్ట్ చేశాను. ఓకే, 7:15 అని చెప్పి నేను 7:19, 7:20 అలా స్టార్ట్ చేశాను. ఒక 2-3 minutes డెఫినెట్లీ డిలే చేస్తాం ఆబ్వియస్లీ. 7:15 కంటే ఎగ్జాక్ట్లీ 7:15 స్టార్ట్ చేయను. 2-3 minutes డిలే ఉంటుంది, దానికి మీరేం పెద్ద వరి అవ్వచ్చు. Okay, thanks Andy. Yeah, that's it. రవి రెడ్డి. యా హాయ్. క్వశ్చన్ ఏంటంటే ఇందాక మీరు డయాగ్రామ్ లో చూస్తున్నారు కదా, లోకల్ టూ రెప్ అని చెప్పేసి ఆ డయాగ్రామ్ లో ఒక చిన్న క్వశ్చన్. సో మనం ఇందాక మీరు చెప్పిన ఎక్సర్సైజ్ లో మనం ఇక్కడ గిట్ యాడ్ చేసిన తర్వాత అది పుష్ అవుతుంది. తర్వాత మనం అక్కడ AWS లో ఒక లైనక్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి అక్కడ మనం పుల్ చేస్తున్నాం, రైట్? కరెక్ట్. అంటే యాజ్ పర్ దిస్ డయాగ్రామ్ మనం ఇంకా కమిట్ చేయట్లేదు, ప్లస్ పుష్ ఆరిజిన్ మెయిన్ కూడా చేయట్లేదు. ఇక్కడ చేస్తున్నాం ఎవ్రీథింగ్ ఎట్ వన్స్. ఓకే, అన్ని కమాండ్స్ ని కలిపి చేస్తున్నాం అంతే, సెమీకోలన్. అప్పుడు ఇది ఫస్ట్ యాడ్ అవుతుంది, దాని తర్వాత కమిట్ అవుతుంది, దాని తర్వాత పుష్ అవుతుంది. ఓకే, యా, సో దట్ వాజ్ మై డౌట్ అనమాట. ఎక్కడ చేయట్లేదు కదా, ఎలా పుల్ చేస్తున్నాం కమిట్ ఆరిజిన్ చేయకుండా? అంటే మధ్యలో మనం చేంజెస్ కూడా చేసాం, ఫస్ట్ వేరియబుల్స్, మళ్ళీ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అవన్నీ చేసాం కదా. చేసినప్పుడు ప్రతిసారి గిట్ యాడ్ కొట్టాం కానీ గిట్ కమిట్ అండ్ గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్ కొట్టలేదు, ఓన్లీ గిట్ యాడ్ కొట్టు వచ్చాం, రైట్? తీస్తామని నేను అదే చెప్పాను కదా, కలిపి చేస్తున్నాము విత్ సెమీకోలన్ అని. ఓకే, విత్ సెమీకోలన్. ఓకే, that was my first question. Second question వచ్చేసి లైక్ మనం ఒక ప్రాజెక్ట్ లో ఉన్నప్పుడు లైక్ హౌ డు వి నో ఇది లైక్ ఇది షెల్ స్క్రిప్టింగ్, దీనికి షెల్ స్క్రిప్ట్ టాస్క్ సో అండ్ సో రిసోర్స్ కి అలొకేట్ చేసి వాళ్ళకి టాస్క్ ఇవ్వడం అనేది ఎలా తెలుస్తుంది? లైనక్స్ సర్వర్ లో ఆటోమేషన్స్ అనేది కొత్తగా షెల్ స్క్రిప్ట్ తోనే చేయాలి.
ఓకే దట్స్ ఆల్. మనం ఓకే చేస్తాంలే, మన ప్రాజెక్ట్ ని ఆటోమేట్ చేస్తాం కదా, అప్పుడు మీకు తెలుసు. ఓకే 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 అంటే లైక్ మనకు మన మేనేజర్ నుంచి కానీ ఆర్కిటెక్ట్ నుంచి కానీ మనకి టాస్క్ అసైన్ అవుతుందా? సో దీనికి షెల్ స్క్రిప్టింగ్ వన్స్ వర్క్ లోకి వెళ్ళిన తర్వాత లైనెక్స్ సర్వర్ లో ఆటోమేషన్ ఏదైనా కూడా త్రూ షెల్ స్క్రిప్టింగ్ తోనే చేయాలి. ఓకే అది సౌండ్స్ గుడ్. థ్యాంక్ యూ. వీరావ్. అన్న ఒక్కసారి ఆ డయాగ్రామ్ ఓపెన్ చేయరా ఒకసారి, ఈరోజు చూపించింది గిట్ వర్షన్ కన్నా ఇది ఎస్విఎన్ అని చెప్పారు కదా. మనం ఇప్పుడు ఒక 10 మంది డెవలపర్స్ ఉన్నారన్న మనకి. సపోజ్ ఎస్విఎన్ లో ఎలా వర్క్ అవుతుంది, గిట్ లో ఎలా వర్క్ అవుతుంది, ఈ 10 మంది డెవలపర్స్ ఫస్ట్ క్లోన్ చేసుకుంటారు. ఓకే, సో ఎస్విఎన్ అనేది ఇక మీరు దాని గురించి మర్చిపోవచ్చు. దట్ ఈస్ ఆల్రెడీ సన్సెట్. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బట్ నేను ఈ డిస్ట్రిబ్యూటెడ్ కి సెంట్రలైజ్డ్ కి డిఫరెన్స్ కోసం చెప్పాను ఎస్విఎన్ ఉన్నింది అని. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికి అసలు దాని పేరు కూడా వినిండకపోవచ్చు. బట్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇక్కడ లోకల్ అనేదే లేదు కదా. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ ఉంటేనే కదా పుష్ అవుతుంది. అవునన్న. బట్ ఇక్కడ ఈ లోకల్ అయితే వితౌట్ ఇంటర్నెట్ యూ కెన్ వర్క్ కదా. ఓకే వచ్చేయచ్చు అన్న. సో ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ అనేది సెటప్ చేసేటప్పుడు ఈ గిట్ హబ్, గిట్ ల్యాబ్ ఇంకా సెటప్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఓకే దాన్ని ఇన్స్టాల్ చేయడం మళ్ళీ పెద్ద టాస్క్ అది. ఓకే బట్ ఆ లోపల డెవలప్మెంట్ అనేది ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు వితౌట్ ఇంటర్నెట్. ఓకే ఎందుకంటే మొత్తం ఇక్కడ లాగ్ అవుతున్నాయి కాబట్టి. మీరు ఓకే ఎప్పుడైతే పుష్ చేస్తారో ఆ లాగ్ అయిన చేంజెస్ మొత్తం ఒకేసారి పుష్ అవుతాయి. ఓకే సో అది ఒక అడ్వాంటేజ్. ఇక్కడ అలాంటి ఆప్షన్ ఉండదు అనమాట. అప్పుడంతా ఏంటంటే అది ఒకే వర్షన్ లాగా వెళ్తుంది, ఒకే కమిట్ లాగా వెళ్తుంది. ఓకే, ఓకే అది ఒక అడ్వాంటేజ్. అండ్ లోకల్ కాపీ అనేది, ఆ రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్విఎన్ లో కూడా లోకల్ కాపీ ఉంటది కదన్నా, ఎవరు చేసింది వాళ్ళ దానిలో ఉంటది కదన్నా ఎస్విఎన్ లో కూడా. ఉంటుంది కానీ కమిట్స్ లాగా ఉండదు, ఒకేలాగా ఉంటుంది. ఇప్పుడు మీరు 5 days చేస్తారు వర్క్, నేను ఓకే సెకండ్ డే ఏం చేసావంటే మీరు తీసుకురాలేదు ఎస్విఎన్ లో. ఓకే చేసింది చేసినట్టు పుష్ చేయాలి రిమోట్ రెపోకి. ఓకే అక్కడ లాగ్ అవుతుంది, లోకల్ గా లాగ్ అవ్వదు. ఓకే ఇప్పుడు నాకు ఇలా లాగ్ అవ్వదు ఎస్విఎన్, మీరు లోకల్లో ఇలా లాగ్ అవ్వదు. గిట్ లాగ్ అని కొట్టాను కదా, ఇలా లాగ్ అవ్వదు అక్కడ. ఓకే అంతా ఒకే రకంగా వచ్చేస్తుంది, ఒకే ఫైల్ లాగా వస్తుంది. ఓకే ఓకే, ఓకే థ్యాంక్స్ అన్న. అంతే అన్న. మైనుద్దీన్ షేక్. మైనుద్దీన్ షేక్. శివ వినపడుతుందా? యా చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే, అది గిట్ లో మెయిన్ అని ఉంది కదా, అక్కడ మెయిన్ అండ్ మాస్టర్ అంటే సేమా బ్రాంచ్? యా, మెయిన్ అయినా మాస్టర్ అయినా సేమే. మాస్టర్ అండ్ స్లేవ్ అనే దాన్ని అందులో యూజ్ చేయట్లేదు అనమాట. అది డిస్క్రిమినేటింగ్ గా ఉంది అని. మాస్టర్ అనే వర్డ్ డిస్క్రిమినేటింగ్ అని, అందుకని దాన్ని మెయిన్ గా మార్చారు. ఓకే, బై డిఫాల్ట్ వచ్చింది అది మెయిన్ అని, మనం చేంజ్ చేస్తాం బై మాస్టర్. డిఫాల్ట్ వచ్చింది, బై డిఫాల్ట్ వచ్చింది. ఓకే. అండ్ ఇప్పుడు ఆ గిట్ లో మనం కమిట్ చేసేటప్పుడు ఒకసారి కమిట్ చేసింటాం లోకల్లో, మనం సెకండ్ టైం కూడా కమిట్ చేయొచ్చా చేంజెస్ ని చేయొచ్చు, పుష్ చేయకముందు? చేయొచ్చు. ఓకే, మళ్ళీ మనం పుష్ చేసేటప్పుడు ఆ కమిట్స్ అన్ని అలాగే పుష్ ఒకేసారి అవుతాయి వెళ్తాయి. యా డిఫరెంట్ కమిట్ ఐడీస్ తో. కరెక్ట్. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు పుష్ చేసేటప్పుడు మనం ఆరిజిన్ మెయిన్ అని అలా పెడతాం కదా, అలా పెట్టాల్సిన అవసరం ఉందా, లేకుంటే డైరెక్ట్ పుష్ అని కొట్టేస్తే వెళ్తుందా? అంటే ఫస్ట్ టైం కొన్నిసార్లు ఆరిజిన్. అవుతుంది, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. బట్ ఆరిజిన్ మెయిన్ అనేది సింపుల్, అంటే అది బేస్డ్ ఆన్ సెట్టింగ్స్ అనమాట. బట్ యూ రైట్ ఆరిజిన్ మెయిన్. ఓకే, ఇంకో క్వశ్చన్. ఇప్పుడు మనం క్లోన్ చేస్తాం కదా రెపోని, ఫర్ సపోజ్ మనకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి దానికి, మాస్టర్ దానికి సేమ్ ఫీచర్ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు క్లోన్ చేసేటప్పుడు అన్ని బ్రాంచెస్ మనకి క్లోన్ అవుతాయా? ఎస్. ఓకే,
మళ్ళీ మనం గిట్ బ్రాంచెస్ అని మళ్ళీ ఏ బ్రాంచ్ లో చేంజెస్ కావాలంటే అందులోకి చేంజెస్ చేసి మళ్ళీ పుష్ చేసుకోవచ్చు. రైట్. ఓకే. ఇంకోటి షెల్ స్క్రిప్టింగ్ లో షీ బ్యాంగ్ అని చెప్పారు కదా మీరు, అది ఏంటంటే అది ఏదో పాత్ ఇచ్చారు ఇక్కడ, హ్యాష్ ఎక్స్క్లమేటరీ మార్క్ అని. అంటే బిన్ అంటే చెప్పారు అది ఆల్ మనం రాసిన కమాండ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది అది చెక్ చేసుకుంటాం. దేర్ షుడ్ బి సమ్ వన్ టు ఎగ్జిక్యూట్ అవర్ స్క్రిప్ట్స్ కదా, మనం ఏం రాస్తే అది ఎగ్జిక్యూట్ చేయలేదు కదా, సో ఆ పాత్ దాన్ని చెక్ చేస్తుంది అనమాట. ఓకే. లైక్ మనం జావా కంపైలర్ ఇన్స్టాల్ చేస్తాం కదా, పైథాన్ ఇన్స్టాల్ చేస్తాం కదా, ఎందుకు ఇన్స్టాల్ చేస్తామంటే మనం రాసే పైథాన్ కోడ్ ప్రాపర్ గా ఉందా లేదా అని చెక్ చేస్తుంది అది కంపైల్ చేసి. ప్రాపర్ గా లేదు అంటే మనకి ఎర్రర్ చూపించి ఎందుకు ఎర్రర్ అనేది కూడా చూపిస్తుంది. అలానే ఈ షిబాంగ్ అనేది కూడా ఇట్స్ ఎ పాత్ యూ మెన్షన్ ద ఇంటర్ప్రిటర్. ఓకే, మన కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేయడం కోసం అది. ఓకే. ఆ పాత్ లో స్టార్టింగ్ మనం హ్యాష్ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎందుకు ఇచ్చామండి? డైరెక్ట్ మనం అది సింటాక్స్, అదంతే, స్లాష్ అది సింటాక్స్, అదంతేనా? దిస్ ఇస్ ద జస్ట్ సింటాక్స్. పాత్ అంటున్నాం. ఓకే ఓకే, అంతే అండి. థ్యాంక్ యూ. లలిత. Hello, sir. యా, హాయ్. Hi. Actually, I'm new to this first session. Idi self scripting. ముందు రికార్డెడ్ వి ఫస్ట్ 1 వీక్ డెమో తర్వాత క్లాసెస్ విన్నాను. దెన్ ఓకే. లైనెక్స్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ అనేది నేను ఇంకా స్టార్ట్ చేయాలి సార్. ప్రెజెంట్ సెషన్ ఏంటంటే నా డౌట్ ఇక్కడ మీరు మనం సెల్ స్క్రిప్ట్ లో రాసేటప్పుడు యాష్ ఎక్స్క్లమేటరీ బిన్ బ్యాష్ అని రాసాం కదా సార్, పైన ఫస్ట్ లైన్ దాన్ని మళ్ళీ మీరు ఇంకొకటి ఇచ్చారు, యాష్ జస్ట్ ఎక్స్క్లమేటరీ మార్క్ అవసరం లేదు, జస్ట్ ఎస్హెచ్ అని ఇవ్వచ్చు బిన్ తర్వాత అని, అది కూడా రాయొచ్చు కదా? యా, రాయొచ్చు. ఓకే. సో అంటే ఇదే టైప్ చేస్తుంటే జస్ట్ అది కూడా ఆల్టర్నేటివ్ యూస్ చేయొచ్చు అని అది కూడా రాయొచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. మోస్ట్ సుమన్. హాయ్ సార్. హాయ్. యాక్చువల్గా ఇది మీరు యూజర్ ఇన్పుట్ వేరియబుల్స్ చెప్పారు కదా సార్, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రీడ్ ఐఫానియస్, ఇది ఇవి క్యాపిటల్ లెటర్స్ లోనే ఉండాలా ఆర్ ఓన్లీ యూజర్ నేమ్? ఏ లెటర్స్ లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడాలా, వేరే వేరియబుల్ ఏదైనా? ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, వేరియబుల్ నేమ్ అనేది మీ ఇష్టం. ఇక్కడ నేను person 1 అని పెట్టాను కదా, మీ ఇష్టం వేరే ఏదైనా పెట్టుకోవచ్చు. మీరు ఏం పెడితే అది ఇక్కడ ఇది రిఫర్ చేయాలి. అంటే ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఇచ్చాం కదా సార్, అది యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే ఉండాలా, వేరేది ఏమన్నా పర్లేదు? నో, ఏదైనా ఉండొచ్చు. ఓకే, దట్ ఈస్ లైక్ నేమ్స్ అనేది మన ఇష్టం. నార్మల్ వేరియబుల్ లాగానే. యా, ఓకే రైట్. సార్, ఇంకొకటి ఇది రన్ టైమ్ వేరియబుల్ లో మనం అది person1 person2 అని ఇచ్చాం కదా, మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎస్హెచ్ షెల్ నేమ్ స్పేస్ వేరియబుల్ 1 వేరియబుల్ 2 ఇస్తున్నాము. అది యూజర్ కి తెలియాలి కదా సార్, అక్కడ 1 2 ఎంటర్ చేయాలి అని తెలియాలి. అది యూసేజ్ అనేది ఉంటుంది, అది మనం చేద్దాం. రియల్ టైమ్ లో యూజ్ చేస్తాం సార్ అది? అంటే మనం చెప్పాలి కదా కమాండ్. ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ డెవలప్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఒక మాన్యువల్ ఇవ్వాలి. ఓకే, మాన్యువల్ అనేది మనం చేద్దాం. అది యూసేజ్ అనే ఫంక్షన్ ఉంటుంది, అది చేద్దాం. ఓకే, ఇంకొకటి సార్, ఇది గిట్ కమాండ్స్ యూజ్ చేస్తున్నాం కదా, అది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో మామూలుగా మనం మాన్యువల్ గా చేస్తాం. సో రియల్ టైమ్ లో కమాండ్స్ తోనే ఎక్కువ వర్క్ చేస్తామా, లేదంటే ఆ మీ పోర్టల్ ఇష్టం, నుంచి? మీరు దేంతో అయినా చేయండి. దేంతో చేంజెస్ అనేది రిమోట్ రెపోలోకి రావాలి. మీరు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చేయండి, కమాండ్స్ తో చేయండి, దేంతో అయినా చేయండి, నో ప్రాబ్లం. ఓకే, అంటే కమాండ్స్ తో చేస్తే కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా, టైం సేవింగ్ వల్ల ఏదైనా? కొంతమంది కమాండ్ లైన్ ఇష్టపడతారు, కొంతమంది యూజర్ ఇంటర్ఫేస్ ఇష్టపడతారు. బట్ మీరు దేంట్లో చేస్తున్నారు అనేది ఎవరు అడగరు. చేంజెస్ అనేది అక్కడికి వచ్చాయా లేదా. ఓకే సార్, ఇంకొకటి ఇది మామూలుగా మనం లోకల్ దాన్ని స్టేజింగ్ లోకి పుష్ చేస్తాము.
దాని నుంచి మెయిన్ లోకి పుష్ చేస్తామన్నారు కదా. సో ఇక్కడ స్టేజింగ్ అనేది ఒక బ్రాంచా సార్, అంటే టెంపరీ బ్రాంచ్? నో బ్రాంచ్ ఏం కాదు అది. అదొక జస్ట్ అనదర్ ఆప్షన్. ఇప్పుడు ఒక్కటే అర్థం చేసుకోవాలి అందరూ. కానీ నేను లోకల్ రెపోలోకి కమిట్ చేసినా కూడా మీరు చూసారు కదా, నా నేము, నేను మెసేజ్ చేసింది అంతా లాగ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఇస్రోలో ఒక శాటిలైట్ ని డెవలప్ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒకటి కమిట్ చేసేసి లైక్ లాంచ్ ప్యాడ్ పైకి తెచ్చేసారు. ఓకే. ఓకేనా? అప్పుడు ఏంటి మీనింగ్? నేను ఎవరికి తెలియకుండా నేను మిస్టేక్ ని కరెక్ట్ చేస్తాను అంటే కాదు. మిస్టేక్ అయింది, లెట్ ఇట్ బి లాగ్డ్. అది హిస్టరీలో ఉండాలి. హిస్టరీలో ఎర్రర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఎర్రర్స్ ని మనం తీసేసి హిస్టరీని క్లీన్ గా పెట్టుకుందాం అనేది కుదరదు అనమాట. మనం మిస్టేక్స్ చేస్తాం, మిస్టేక్ చేసామనేది తెలియాలి. తర్వాత ఆ మిస్టేక్ ని కరెక్ట్ చేశారనేది కూడా తెలియాలి. కమిట్ లోకి వచ్చేసింది అంటే, కమిట్ అంటే మీనింగ్ ఏంటి? యు ఆర్ కమిటెడ్ టు సమ్వన్ అంటే మీరు ఇచ్చేసినట్టు కదా మీ రెస్పాన్సిబిలిటీ. సో యు ఆర్ కమిటింగ్ ద కోడ్ అంటే ఏంటి? యు ఆర్ మనం లాగింగ్ సంథింగ్. అది లోకల్ అయినా రిమోట్ అయినా ఎక్కడైనా కూడా మీరు లాగ్ చేసేస్తున్నారు. నేను ఒక పర్సన్, నా ఈమెయిల్ ఐడి ఇది, నేను ఇందుకు కమిట్ చేశాను, ఈ డేట్ లో కమిట్ చేశాను. సో అలా డైరెక్ట్ గా కమిట్ చేయకుండా మీకు వన్ ఆఫ్ ద ఆప్షన్ అనమాట టెంపరీ ఏరియా. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, అది తర్వాత వస్తుంది గిట్ సెషన్స్ లో. ఇప్పుడు చెప్తే అది టూ మచ్ అవుతుంది అనమాట. జస్ట్ దీన్ని ప్రొసీజర్ లో ఫాలో అవ్వండి. టెంపరీ ఏరియా అనేది ఎక్కడ ఉంటుంది సార్? అంటే అది ఎక్కడ ఉండదు, ల్యాప్టాప్ లోనే ఉంటుంది అంతే. అది మనకు కనిపించదు. ఇంటర్నల్ గా అందులో సేవ్ అయి ఉంటుంది. ఇక అంతా గిట్ చూసుకుంటుంది ఎవ్రీథింగ్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ శివ యూ సో గారు, మచ్. క్యూఎస్. యా వన్ లాస్ట్ క్వశ్చన్ శివ గారు, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇక్కడ మనము ప్రెసెంట్ బిన్ బ్యాష్ లైన్ రాస్తాం కదా, /bin/bash అని. సో ఇక్కడ యా మనం బ్యాష్ అనే షెల్ యూజ్ చేయాలని మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. సో బ్యాష్ ఇస్ ద ఇంటర్ప్రిటర్. సో ఇది ఫర్ ఎంటైర్ దిస్ స్క్రిప్ట్. సో మనకు బ్యాష్ షెల్ కాకుండా ఇంకా కొన్ని షెల్స్ ఉన్నాయి కదా, అంటే కార్న్ షెల్, అంటే మీరు కొన్ని మెన్షన్ చేశారు. కార్న్ షెల్, సి షెల్, జెడ్ఎస్ షెల్ కొన్ని ఉన్నాయి అనుకుంటా. అదే కొన్ని కరెక్ట్గా చెప్పలేకపోవచ్చు నేను. బట్ అవి కొన్ని దగ్గరలో విన్నది ఏంటంటే అవి డిఫరెంట్ స్క్రిప్ట్స్, బ్యాష్ అనేది డిఫరెంట్, ఓన్లీ బ్యాష్ ఎస్హెచ్ మాత్రమే ఒకటి అని విన్నాను. అది కానీ మనము క్లాసులో ఏం డిస్కస్ చేసామంటే అన్ని బ్యాష్ కింద మారాయి అని చెప్పారు మీరు. సో అది అవును. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది శివ గారు. అది యునిక్స్ ఉంది కదా, యునిక్స్ లో చాలా రకరకాల షెల్స్ ఉండేవి అప్పట్లో. దాంట్లో కొన్ని ఫీచర్స్, దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉండేవి. అట్లా అంతా కాకుండా అన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చి బ్యాష్ షెల్ లో పెట్టారు, లైనెక్స్ లో సింప్లిఫై చేశారు. ఇప్పుడు మనము యునిక్స్ లోకి ఎలాగో యునిక్స్ అనేది ఎవరు యూజ్ చేయట్లేదు పెద్దగా. సో మీరు వాటి గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ప్రెసెంట్ మనకి బ్యాష్ ఈస్ ఫైన్ అంటారు. అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్యాష్. అన్ని ఫీచర్స్ బ్యాష్ లోకి వచ్చేసాయి. ఓకే ఓకే, షూర్. థ్యాంక్ యూ. మోస్ట్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. క్యూఏ సెషన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours. See you tomorrow. Bye bye. Have a nice day. ఈవినింగ్ నేను బ్లాగ్ సెషన్ పెడతాను, టైమింగ్స్ మీకు మెన్షన్ చేస్తాను. మీరు అటెండ్ అవ్వకపోయినా యూట్యూబ్ లో రికార్డింగ్ అప్లోడ్ చేస్తాను. నో వరీస్.